డబ్బులు అర్జెంట్ చేసుకోవడానికి మేడం. అంటే లైక్ అది ఏ జాబ్ అయినా పర్లేదు, నేను బయటికి వెళ్ళి ఎంతైనా కష్టపడతాను మేడం. ఓకే, దాని నిమిత్తం మీకు అమ్మాయి ఏమన్నా చెప్పిందా? ఓకే, డైరెక్ట్ అంటే మా ఇంటికి వస్తారా మేడం మీరు డైరెక్ట్? అవును, మీ ఇంటికి వచ్చి మీ ఇంటి దగ్గర నేను మాట్లాడతాను. తర్వాత మీతో మాట్లాడినప్పుడు మీ ఇంటి దగ్గర ఎవరు ఉండకూడదు. ఇంటి దగ్గర ఎవరు ఉండకూడదు అంటే ఇక్కడ వచ్చి వాళ్ళైతే చూస్తలేరు కదా మేడం. చూసినా చూడకపోయినా అది నా పని. ఎందుకంటే ఒక పర్సన్ని నేను తీసుకున్నాను కాబట్టి ఆ పర్సన్ కోసం మొత్తం నేనే చూసుకోవాలి. కాదు మేడం, మీ ఫిజికల్ అవ్వడం అంటే నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది మేడం. నేను ఫస్ట్ టైం వింటున్నా తెలుసా ఇట్లా ఫిజికల్ అవ్వాలి. ఫస్ట్ టైం వింటున్నారంటే ఒక 1 year నుంచి ఇది నడుస్తూనే ఉంది. నా ద్వారా పంపించిన ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్గా టచ్ అయ్యే వెళ్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి మేడం? నెక్స్ట్ ప్రాసెస్ ఏం లేదు. ప్రాసెస్ అంటే ఏం లేదు, ఓకే, మీరు వెళ్ళి స్నానం చేసి రండి. స్నానం ఎందుకు మేడం దానికి? అది స్నానం ఎందుకంటే ఫ్రెష్గా ఉంటేనే కదా, అది ఒక మూడౌట్ అనేది ఎట్లా పోవాలి. నువ్వు చేసినా చేయకుండా నేను అక్కడ చెప్తే నా ద్వారానే వాళ్ళు అంటే చేసినా చేయకుండా అంటే ఇప్పుడు చేయకపోయినా పర్లేదు మేడం. షర్ట్ మేడం, ఇప్పుడు స్టార్టింగ్ షర్ట్ ఎట్లా తీయాల్సిందే కంపల్సరీ. మేడం మేడం అట్లా ఉంటే ఎట్లా అవుతుంది? కొంచెం ఆగండి మేడం, కొంచెం అన్కంఫర్టబుల్ ఉంది మేడం. అలా ఉంటే ఎట్లా కుదురుతాయి? చాలా టెన్షన్ అవుతుంది మేడం. టీ షర్ట్ మేడం తీయు. వద్దు మేడం, చెప్పేది ఏమండి కదా. అని నా ఉద్దేశం అంతే. సో గైస్, అవి ఏ విధంగా స్కామ్ చేస్తుంది ఏందనేది మీకు నేను ఈ సోది అంతా పెట్టకుండా నేను మీకు డైరెక్ట్ రివీల్ చేసేస్తాను. సో గైస్, మన దగ్గర తన నంబర్ ఉంది, తనకు మనం కాల్ చేస్తున్నాము. కాల్ చేసి తను ఏ విధంగా మాట్లాడుతుంది ఏంది అనేది ప్రతి ఒక్కటి మనం రికార్డ్ చేస్తాము. అండ్ ఇంకొకటి, తనని ఇక్కడ రప్పించుకోవడానికి నాకు ఎన్ని పైసలు అయినా కానీ సరే, తను నన్ను నమ్మడానికి నేను పైసలు కొట్టడానికి రెడీగా ఉన్నాను, సరేనా? సో నేనైతే ఇప్పుడైతే తనకు కాల్ చేస్తున్నాను. ఒకసారి తను ఏం మాట్లాడుతుందో విందాం. This call is now being recorded. హలో మేడం, ఇట్లా ఒక అమ్మాయి మీ నంబర్ ఇచ్చింది, ఇట్లా మీరు బయటికి పంపించి జాబ్స్ ఇప్పిస్తారంట కదా మేడం. ఓకే, పంపిస్తామండి. మేడం అది చెప్పండి మేడం. మీరు ఎక్కడ ఉంటారు? మేడం నేను ఉండేది హైదరాబాద్లో మేడం. మీరు ఎక్కడ మేడం? నేను ఉండేది కూడా హైదరాబాద్. మీరు ఏ జాబ్ పర్పస్లో వెళ్ళాలనుకుంటున్నారు? అంటే ఏదైనా కానీ సరే మేడం, అంటే లైక్ నేను బయటికి వెళ్ళి లైక్ డబ్బులు అర్జెంట్ చేసుకోవడానికి మేడం. అంటే లైక్ అది ఏ జాబ్ అయినా పర్లేదు, నేను బయటికి వెళ్ళి ఎంతైనా కష్టపడతాను మేడం. ఓకే, దాని నిమిత్తం మీకు అమ్మాయి ఏమన్నా చెప్పిందా? అంటే అమ్మాయి ఏం చెప్పిందంటే మేడం, జస్ట్ ఇట్లా నువ్వు ఇట్లా బయటికి పోవాలనుకుంటున్నావు కదా అంటే నాకు ఏమన్నదంటే, అమ్మాయి నీకు ఒక నంబర్ ఇస్తాను, ఆ మేడంకి కాంటాక్ట్ అవ్వు, ఆ మేడం మిమ్మల్ని ఏమున్నా కానీ సరే చూసుకుంటుంది అని చెప్పేసి అని అన్నది. సో అందుకని నేను అమ్మాయి దగ్గర నుంచి నంబర్ తీసుకొని, ఆ అమ్మాయి పేరు గుర్తులేదు మేడం, ఏదో పేరు ఉంది, నాకు ఒక వారం బ్యాక్ తీసుకున్నాను నేను అమ్మాయి దగ్గర నుంచి నంబర్. అంటే ఇట్లా చాలా మందికి నేను హెల్ప్ఫుల్ చేస్తూ ఉంటాను. అదే మేడం, అదే చెప్పింది తను కూడా. అయితే ఏముందంటే, ఇలా మనము బయట పంపించడం వల్ల ఇక్కడ విలేజెస్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, విలేజెస్ విలేజ్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, విలేజ్ అయినా సిటీస్ అయినా ఎవరైనా సరే జాబ్ కోసం చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం మనం ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే మేడం, మీకు ఏమైనా కావాలంటే మీరు నెంబర్ తీసుకున్నారు కాబట్టి మనం పంపిస్తాము. కానీ మీరు ఎక్కడ ఉంటారు? నేను ఉండేది హైదరాబాద్లోనే మేడం. హైదరాబాద్ ఎక్కడ? అంటే హైదరాబాద్లో నేను ఉండేది అంబర్పేటలో మేడం. ఓకే, సరే అయితే మీరు నాకు లొకేషన్ షేర్ చేయండి. ఓకే, నేను అక్కడ వచ్చి డైరెక్ట్ మీతో మాట్లాడతాను. డైరెక్ట్ అంటే చెప్పండి మేడం. తర్వాత మీరు ఆధార్ అనేది కొంచెం అరేంజ్ చేసుకొని ఉంచుకోండి, ప్రూఫ్స్ కావాలి నాకు. ఓకే, డైరెక్ట్ అంటే మా ఇంటికి వస్తారా మేడం మీరు డైరెక్ట్? అవును, మీ ఇంటికి వచ్చి మీ ఇంటి దగ్గర నేను మాట్లాడతాను. తర్వాత మీతో మాట్లాడినప్పుడు మీ ఇంటి దగ్గర ఎవరు ఉండకూడదు. ఇంటి దగ్గర ఎవరు ఉండకూడదు అంటే ఎందుకంటే ఇది మనం చేసేది సీక్రెట్గా చేస్తాం కదా, బయట ఎవరికైనా తెలిస్తే ఇబ్బంది అవుతుంది. అంటే ఇంటి దగ్గర ఎవరు ఉండొద్దా లేదంటే ఇంట్లో ఎవరు ఉండొద్దా? ఇంట్లో
ఇంట్లో ఎవరు ఉండదు, ఇంటి దగ్గరే కాదు ఇంట్లో ఎవరు ఉండదు. మేడం మనం ఓకే మనం లోపల ఎవరైనా ఉంటే ఫ్యామిలీ వాళ్ళ నెంబర్కి వాళ్ళందరికీ తెలుస్తుంది కదా, మనం సీక్రెట్ గా మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళెవరికి తెలియదు. అంటే ఫ్యామిలీ బయట కూడా ఎవరు ఉండొద్దు, బయట దూరంగా పంపించేసండి. అంటే ఫ్యామిలీ కదా మేడం, తెలిస్తే ఏమవుతుంది? ఫ్యామిలీ అయినా తెలిసిన వాళ్ళకి ఎందుకంటే ఇబ్బంది అవుతూ ఉంటారు కదా, తర్వాత వాళ్ళు చెప్పాము ఒకవేళ అది కన్ఫర్మ్ అవ్వలేదంటే మళ్ళీ ఇబ్బంది పడతారు కదా, అదే ముందుగానే చెప్పకుండా తర్వాత చెప్తారు. కానీ నేను మీ ఇంటికి వచ్చి మీతో డీటెయిల్ గా మాట్లాడతాను. మేడం అది మనం బయట కూడా మాట్లాడొచ్చు కదా మేడం, మీ ఇంట్లోనే కాకుండా. అట్లా ఏముండదు, ఎందుకంటే ఇంటి దగ్గర మాట్లాడమనుకో కంఫర్టబుల్ గా ఉంటుంది, బయట మాట్లాడితే బాగుంది కదా. మీరెవరో నేనెవరో అన్ని తెలుసుకోవాలంటే నేను మీ దగ్గరకు వస్తాను, మీ ఇంటికి వస్తాను. మీ లొకేషన్ నాకు షేర్ చేయండి. నా లొకేషన్ షేర్ చేయాలా? ఓకే మేడం, నేను షేర్ చేస్తాను మేడం. మేడం ఖర్చు ఎంత అవుతుంది కొంచెం చెప్తారా? అమౌంట్ వచ్చేసి అడ్వాన్స్ వచ్చేసి 1 lakh అవుతుంది. అడ్వాన్స్ 1 lakh? ఓకే. అడ్వాన్స్ వచ్చేసి 1 lakh అవుతుంది, ఎందుకంటే మనం మాట్లాడినప్పుడు ఇది ఒకటి నా ద్వారానే అవ్వదు, ఇంకా చాలా మంది ఉంటారు వెనకాల, దీని వెనకాల చాలా మంది ఇవ్వాల్సి వస్తుంది. ఓకే మేడం. మేడం ఇది పక్కా వెళ్తాను కదా మేడం, అంటే పక్కా నేను పక్కా వెళ్తారు, మీకు భయం ఏం లేదు. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అసలు? మేడం నేను దుబాయ్ వెళ్దాం అనుకుంటున్నాను మేడం. ఓకే, దుబాయ్ అయితే ఇంకా ఈజీగా వెళ్ళొచ్చు, తొందరగానే వెళ్ళిపోవచ్చు. తర్వాత ఏంటంటే కాస్ట్ కూడా తక్కువనే అవుతుంది. తక్కువ అవుతుందా మేడం దుబాయ్కి అయితే? దుబాయ్కి అయితే తక్కువనే అవుతుంది. ఓకే. మీకు అన్ని డీటెయిల్స్ కావాలంటే నేను ఇంటి దగ్గరికి వచ్చి మీకు అన్ని చెప్తాను. ఓకే మేడం. అడ్వాన్స్ అయితే 1 lakh అయితే రెడీ చేసుకుని పెట్టుకోండి. ఓకే మేడం, 1 lakh రెడీ నాకు లొకేషన్ షేర్ చేస్తే నేను వస్తాను. ఓకే మేడం, నేను లొకేషన్ షేర్ చేస్తున్నాను ఇప్పుడే, మీరు వచ్చేయండి మేడం. ఓకే మేడం. ఎప్పుడు వస్తారు మేడం? రేపు వస్తారా మేడం? రేపు వస్తాను. ఈ రోజు అంటే అవ్వదు, ఈ రోజే కదా కాల్ చేశారు, నాకు వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళేది ఉంది. ఓకే. నేను రేపు వచ్చి మిమ్మల్ని మీట్ అవుతాను. ఓకేనండి? ఓకే మేడం, డన్ మేడం, థ్యాంక్ యూ మేడం. సో గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే తను ఎంత కుల్లాగా తను ఎట్లా మాట్లాడుతుందంటే, ఇది నేను సీక్రెట్గా చేస్తున్నా, ఎవరికి తెలియనియా, మీ ఇంట్లో కూడా ఎవరు ఉండనీయకు, బయట కూడా కలవలేము మనము, మీ ఇంటికి వచ్చే మాట్లాడతా అని చెప్పేసి అయితే తను అంటుంది. కాల్ రికార్డింగ్లో మీరు విన్నారు కదా. సో తన ఇంటికి వచ్చి ఏం మాట్లాడుతుంది, తన ఇంటికి వచ్చి ఏం మాట్లాడుతుంది, లైక్ ఇప్పుడే 1 lakh అరేంజ్ చేసుకో అని చెప్పేసి అన్నది. సో ఏం చేస్తుంది, ఏం కథ అనేది నేనైతే మొత్తం నా సీక్రెట్ కెమెరా ద్వారా మొత్తం నేనైతే రికార్డ్ చేస్తా. తను ఏ విధంగా మాట్లాడుతుంది ఏందనేది నేనైతే మొత్తం రికార్డ్ చేస్తా. రికార్డ్ చేసిన దాని తర్వాత తనని నేను కుల్లా ఎక్స్పోజ్ చేస్తున్నాను నేను తనని. సో దీని వెనకాల ఎంతమంది పెద్దోళ్ళు ఉన్నా కానీ సరే, ఎంతమంది పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ సరే నేనైతే భయపడా. సో ఈ వీడియోని చూసేవాళ్ళు ఒకవేళ మీకు ఈ విధంగానైనా మీకు అవేర్నెస్ వస్తుంది, మీరు కూడా ఎవరికన్నా షేర్ చేయాలి అనుకుంటే షేర్ చేయండి, ఎందుకంటే మీ వల్ల వేరే వాళ్ళు బచాయించిపోతారు. సో అదే నేను చెప్తున్నా. సో తను చూద్దాం రేపు వస్తా అని చెప్పేసి అవుతుంది. సరే నేనైతే తనకైతే లొకేషన్ పెట్టినా, చూద్దాం రేపు వచ్చినాక తను ఏం మాట్లాడుతుంది ఏంటనేది అయితే చూద్దాం. సో గైస్ ఆమెనైతే వస్తా అని చెప్పేసి అయితే అన్నది. నేనైతే ఇక్కడనే పడుకున్న రాత్రి. సో ఆమె ఏ టైంకి వస్తుంది ఏంటనేది అయితే తెలియదు మనకి. ఇప్పుడైతే యాక్చువల్లీ 3 అవుతుంది, మనకి టైం అయితే 3 అవుతుంది. సో తనకైతే లొకేషన్ అయితే నేను నిన్న పెట్టేసిన, తనకి ఒకసారి కాల్ చేస్తున్నాను, నేను కాల్ చేస్తాను తను ఇక్కడ వరకు వచ్చింది ఏంది అని. సో గైస్ ఇదైతే సీక్రెట్ కెమెరా దాకెట్టిన నేను ఇక్కడ. సో తను వచ్చిన దాని తర్వాత మనకి హలో మేడం ఎక్కడ దాకా వచ్చారు మేడం? అంటే టైము ఎక్కువ అవుతుంది, మీరు వస్తున్నా అన్నారు, ఇంకా రాలేదు. ఎక్కడ దాకా వచ్చారు మేడం? అవునా? మా ఇంటి దగ్గర ఎక్కడ మేము లొకేషన్లో వచ్చారా మేము? ఓకే మేడం నేను వస్తున్నాను. ఎక్కడ మీరు? ఓకే నేను పైన ఉన్నాను, నేను వస్తున్నాను, ఆగండి మేడం, బయటకు వస్తున్నాను. ఎక్కడున్నారు అక్కడే ఉండండి, ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది చూడండి అక్కడ ఉండండి. ఓకే మేడం వస్తున్నా. సో గైస్ తనైతే వచ్చేసిందంట. నేనైతే కెమెరాని అయితే దాపెట్టింది ఇక్కడ, ఈ సీక్రెట్ కెమెరా అయితే ఎవరికైతే కనిపించదు. సో చూద్దాం తను వచ్చినాక ఏం మాట్లాడుతుంది ఏంది అనేది అయితే చూద్దాం. అవును మేడం ఇది కూర్చోండి, వాటర్ ఏముంది తాగుతారా? చెప్పండి మేడం. అది లైక్ అంటే మాట్లాడదామని చెప్పేసి వచ్చారు కదా మీరు, చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. కొన్ని వాటర్ తాగండి, వాటర్ ఇస్తాను.
మేడం అంటే ఇది మీరు ఎంతమందిని పంపించారు మేడం ఇంతకు ముందు అప్పుడే చాలా మందిని పంపించాము. చాలా మందిని పంపించారు. చాలా మంది పంపించాము. వాళ్ళు కూడా అక్కడ రెస్పాండింగ్ బాగానే ఉంది మేడం అని మనకి వాళ్ళు కాల్స్ చేసి మాట్లాడడం అదంతా జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇలా మనం హెల్ప్ చేయడం వల్ల ఫ్యామిలీస్ ఉండే వారికి మనం హెల్ప్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఏంటంటే చాలా మందిని పంపించాము. వాళ్ళు ఇంకా వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం, పలానా మేడం ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పడం, మన ఫోన్ నెంబర్స్ మీకైతే ఎలా ఇచ్చారో అలా కాంటాక్ట్ నెంబర్స్ మనది ఇవ్వడం, వాళ్ళ ద్వారా మనం పంపించడం జరిగిందన్నమాట. ఓకే. ఇప్పుడు మీ మమ్మీ వాళ్ళు ఎక్కడ ఉంటారు? మీ అమ్మగారు? మా మమ్మీ వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు ఉండేది ఇక్కడ కాదు మేడం, మీద యాక్చువల్లీ ఇక్కడ నల్గొండ, అంటే ఊర్లో ఉంటారు మమ్మీ డాడీ, సిస్టర్స్ పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నేను ఒక్కడినే లాస్ట్. అంటే నేను కూడా ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు అంటే ఇంకా చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు లైక్ దుబాయ్కి వెళ్ళాలని ఆశ. ఇక్కడ నేను ఇంకా వర్క్ చేస్తున్నాను, ఇక్కడ నాకు ఆ శాలరీ సరిపోతలేదు. ఏం వర్క్ చేస్తుంటాను అంటే నేను ఇక్కడ కాల్ సెంటర్లో వర్క్ చేస్తాను మేడం. అంటే నాకు చాలా తక్కువ వస్తుంది శాలరీ, చాలని శాలరీతో నేను గడపలేకపోతున్నాను లైఫ్. నాకు ఇంకోటి ఏంటంటే బయటికి వెళ్తే నేను ఎంత కష్టపడ్డా కానీ సరే నాకు ఎంత కష్టపడ్డానో అంతే పైసలు కూడా సంపాదించుకోవచ్చు కదా అని చెప్పేసి బయటికి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. నో ప్రాబ్లం. మీరు వెళ్ళినా కూడా ఏం ఇబ్బంది లేదు. మీరు వెళ్ళినా కూడా మీరు అక్కడ సేఫ్గానే ఉంటారు. తర్వాత మీకు ఎక్కువ ఇక్కడ కన్నా అక్కడ ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఓకే. తర్వాత ఏంటంటే మీరు వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ ఎంత ఎర్న్ చేసుకున్నారు అక్కడ ఎంత ఎర్న్ చేసుకున్నారు మీకు డిఫరెంట్ తెలుస్తుంది అన్నమాట. అట్లా ఉంటుంది. మనకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మనకి రెస్పాండింగ్ బాగుంది మేడం అని చెప్తున్నారు. మేడం అక్కడికి వెళ్ళాక జాబ్ మీరు పెట్టిస్తారా లేదంటే మేమే తోలాడుకోవాలి? అంటే జస్ట్ అక్కడ పంపించేదాకానే మీ బాధ్యతనా లేదంటే? లేదు, జాబ్ మొత్తం మనమే పెడతాం అన్నమాట. అంటే ఇప్పుడు మనము ఇక్కడ అమౌంట్ తీసుకొని పంపిస్తున్నామంటే తర్వాత మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. అందుకోసం మనం ఏం చేస్తామంటే మనం అమౌంట్ తీసుకొని ఆ అమౌంట్ సార్స్ ఉంటారు వాళ్ళ దగ్గర, ఆ సార్లు కొంచెం అమౌంట్ ఇస్తాం అంతే. మనకి ఇందులో మిగిలేదంటూ ఏమి ఉండదు. 20,000 15 అట్లా మిగులుతుంది అంతే. ఉన్నాయంతే అంతా మొత్తం సార్స్ ఉంటారు మన వెనకాల ఉన్న వాళ్ళు, అక్కడ పంపించే వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళకి నేను షేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇలా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. హెల్ప్ చేస్తారు. మీకు ఇందులో వచ్చేది ఎంత మేడం? మేము ఓన్లీ 15,000 అట్లా మేడం. మీరు నాకు పంపించారనుకోండి, నాకు దుబాయ్కి వెళ్ళాలని మీరు నాకు పంపించారనుకోండి, మీ సార్కి ఎవరికి మిగలకుండా అంటే వాళ్ళకి తెలియకుండా నేను మీకు అలాగా మీ కమిషన్ కూడా ఇస్తాను మేడం. మీరు ఏమి కమిషన్ గురించి టెన్షన్ తీసుకోకండి. నాకేమి హెల్ప్ మీరు అంటే ఇప్పుడు నేను మీకు హెల్ప్ చేశాను అనుకో, మీకు ఒక హెల్ప్ఫుల్ అవుతుందని ఉద్దేశంతో చేస్తున్నాను అంతే. ఇందులో నాకేం మిగిలేదు ఏమి ఉండదు. మీరేం అట్లాంటి టెన్షన్ ఏమి తీసుకోవద్దు, మంచిగా వెళ్ళండి. నేను చెప్పిన అమౌంట్ మాత్రం నాకు సెండ్ చేయండి సరిపోద్ది అంతే, ఇంతకు మించి ఏం లేదు. ఓకేనా? ఓకే మేడం. నేను అరేంజ్ చేసుకున్నారా అమౌంట్? ఇప్పుడైతే మేడం 50,000 ఉన్నాయి నా దగ్గర. 1 lakh చెప్పాను కదా మరి. అంటే 1 lakh చెప్పారు. యాక్చువల్లీ నాకు బయట ఒక దగ్గర నుంచి రావాలి మేడం. మా ఫ్రెండ్కి ఇచ్చాను నేను, వాడికి ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని ఇచ్చాను వాడికి డబ్బులు. అంటే నా బ్యాంకులో ఏంటంటే తక్కువ వస్తుంది ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే, వాడి బ్యాంకులో ఏంటంటే ఎక్కువ వస్తుంది. అయితే నేను ఏం చేశాను అంటే నేను ఒక 1 year బ్యాక్ చేశాను ఫిక్స్డ్ డిపాజిట్, 400 daysకి చేశాను. అట్లా వాడి దగ్గర మంచి ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి వాడి బ్యాంకులో చేశాను. అయితే వాడికి నేను చెప్పాను, వాడికి ఇట్లా నాకు అమౌంట్ కావాలరా అంటే వాడు ఏమన్నాడంటే ఇప్పుడైతే 50,000 ఉన్నారా అరేంజ్ చేసుకో, ఇప్పుడైతే అడ్జస్ట్ చేసుకున్నాము, రేపు వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ బ్రేక్ చేద్దాం మనము, చేసినాక నీ పైసలు అనేటివి నీకు ఇచ్చేస్తా అని చెప్పేసి అన్నాడు. రేపు వెంటనే నా పైసలు రాగానే మీకు మిగతాయి కూడా కొట్టేస్తాను మేడం. ఇప్పుడు అయితే నాకు 50,000 వేసండి, నేను వెళ్ళి సార్ వాళ్ళకి ఇచ్చేస్తాను. ఓకేనా? అక్కడ తర్వాత మళ్ళీ నేను ఉన్న బ్యాలెన్స్ మీరు నాకు ఎదురు కానీ నా యూపీఐకి సెండ్ చేసేయండి. ఓకే మేడం. నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర, ఆ నెంబర్కి నాకు యూపీఐ చేసేయండి. లేదంటే స్కానర్ చూపించమంటారా? ఒక్కసారి నాకు స్కానర్ చూపించండి మేడం, నేను చేసేస్తాను. మేడం ఒకసారి చూసుకోరా మీరు? ఓకే.
వచ్చినాయా మేడం? వచ్చినాయి. 50,000 వేసారు మీరు నాకు. ఓకే మేడం. ఓకేనా? బ్యాలెన్స్ మీరు నాకు తర్వాత చేయండి. బ్యాలెన్స్ ఇంకా ఎంత మేడం ఇప్పుడు? బ్యాలెన్స్ వచ్చేసి ఇప్పుడు 50 చేశారు కదా, ఇంకా 150 వస్తుంది. 2 lakhs చెప్పారు. ఇప్పుడు మొత్తం ఎంత అవుతుంది మేడం? 2 lakhs అవుతుంది. 2 lakhs లోనే మిమ్మల్ని నేను అంత దూరం పంపిస్తాను. 2 lakhs లోనే మీరు అంత దూరం వెళ్ళొచ్చు. ఎందుకంటే దుబాయ్ కాబట్టి పెద్ద ఖర్చు ఏమి ఉండదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. మీకు ఇబ్బంది అంటే పాస్పోర్ట్ అన్ని మేమే చూసుకుంటాం. మీరే చూసుకుంటారు. 2 lakhs మాత్రం. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మేడం నేను వెళ్ళాలంటే? లైక్ ఇప్పుడు నేను అంటే ఇంకా మీ ప్రాసెస్ మొత్తం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎన్ని రోజులు అవుతుంది? అంటే ఈ రోజు అమౌంట్ షేర్ చేశారు, మీరు నాకు సెండ్ చేశారు. నేను ఈ అమౌంట్ పట్టుకెళ్ళి సార్ వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. రేపు వచ్చి నేను ఏం చేస్తానంటే మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని తీసుకుంటాను. నాకు ఏంటంటే 10th మేము, ఇంటర్ మేము, మీది ఐడి. ఓకే, ఐడి అంటే ఆధార్ కార్డు తీసుకుంటాను. ఇప్పుడు ఆధార్ కార్డు నా దానికి షేర్ చేసేయండి, పంపించండి. నేను అది వాళ్ళకి సార్కి పట్టుకెళ్ళి నేను ఇస్తాను. రేపు మాత్రం నాకు 10th మేము, ఇంటర్ మేము మీ దగ్గర పెట్టుకుని ఉంచుకోండి. నేను రేపు వచ్చి మిమ్మల్ని ఒకసారి మీట్ అవుతాను అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి సార్తో మాట్లాడి ఈ ఆధార్ చూపించేసి అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసి నేను చెప్తాను. ఒకవేళ వాళ్ళు రేపు వెళ్ళండి అవి తీసుకుని రండి అంటే నేను మీ దగ్గరికి మళ్ళీ రేపు రావాల్సి ఉంటుంది. అవునవును. ఓకేనండి? ఓకే మేడం. ఇప్పుడు మీరు నాకు ఇప్పుడు ఆధార్ అయితే సెండ్ చేయండి. ఆధార్ కార్డా? ఓకే మేడం. ఈ మీ నంబర్ ఇదే కదా మేడం? వాట్సాప్ డిపి? ఓకే, వాట్సాప్ డిపి. ఓకే, చూసుకోండి మేడం, వచ్చింది. ఆధార్ కార్డ్ పంపించాను నేను. ఓకే, రేపు వస్తారా మేడం మళ్ళీ? రేపు నేను మళ్ళీ వస్తాను. ఉన్న బ్యాలెన్స్ మీరు ఉంచుకొని పెట్టుకోండి. నేను మిగతా రేపు ఎఫ్డీ బ్రేక్ చేసేసి నేను మీరు అరేంజ్ చేసుకొని పెట్టుకోండి. త్వరగా ఎంత త్వరగా అయితే చేస్తారో అంత త్వరగా మీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. మాక్సిమం ఈ రోజు అయితే సగం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎల్లగా 15 చేశారు కాబట్టి అది నేను వాళ్ళకి చేసేస్తాను. డబ్బుల గురించి మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. ఈ రోజు నేను 50,000 ఇచ్చిన అంటే ఈ రోజు మా ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి, నాకు ఇచ్చిండు. రేపటి రోజు అంటే నాకు 2 lakhs కాకుండా మీరేం మొహమాట పడకండి. మీరేమన్నా కమిషన్ కావాలన్నా నేను ఇస్తాను. ఈ 2 lakhs కాకుండా ఎక్కువైనా పర్లేదు, నాకు ఒక 4-5 lakhs అయినా పర్లేదు నాకు. కానీ నేనైతే బయటికి వెళ్ళాలి మేడం, నేను బయటికి వెళ్ళాలి, నేను వర్క్ చేసుకోవాలి. మీరు డబ్బుల గురించి టెన్షనే తీసుకోకండి, ఓకేనా? అంటే మేడం నాకేంటంటే నాకు ఒక్కటి భయం ఏమేస్తుందంటే, ఇట్లా అంటున్నాను ఏమనుకోకండి, తప్పుగా అనుకోకండి. ఇప్పుడు మీరు 50,000 తీసుకున్నారు కదా, మళ్ళీ మీరు రేపు వస్తారా రారా అని అలాంటి డౌట్ ఏం అవసరం లేదు. అంటే ఈ రోజు వచ్చిందని రేపు రాకుండా ఉంటానా? ఎందుకంటే ఈ ప్రాసెస్ పట్టుకెళ్ళి నేను వాళ్ళు స్టార్ట్ చేస్తున్నాను అంటే రేపు పొద్దున ఉన్న బ్యాలెన్స్ ఏదమ్మా ప్రాసెస్ స్టార్ట్ చేశాం కదా, అది ఏంటి మధ్యలోనే ఆగిపోయింది, ఉన్న పైసలు మీరు కడతారా లేకపోతే అతను ఇస్తారా ఏంటని వాళ్ళు నన్ను ఫోర్స్ చేస్తారు. కాబట్టి నేను మీ దగ్గరికి కంపల్సరీ రావాల్సిందే. ఒకటి నమ్మకం అనేది పెట్టుకోండి, నా మీద నమ్మకం పెట్టుకోండి. ఇప్పటి వరకు నేను పంపించిన ఎవరికి కూడా రిజెక్ట్ అయితే కాలేదు. నా ద్వారా పంపించిన ప్రతి ఒక్కరు కూడా జాబ్స్ లో ఉన్నారు, మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఓకేనా? వాళ్ళ ఫ్యామిలీస్ కోసం వాళ్ళంత దూరం వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా? మీ మాటలు వింటుంటే నాకు నమ్మకం వచ్చేస్తుంది. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే ఒకరికి హెల్ప్ చేసే విధానంలో నేను ఫస్ట్ ఉంటా. అందుకు కాబట్టి నేను చాలా మంది ఒక 20-30 మెంబర్స్ అట్లానే చేశాను. 20-30 మెంబర్స్ నేను అలాగా అవుట్ సైడ్ పంపించడం కూడా జరిగింది. ఒకవేళ మీకు కూడా ఒక మంచి చెడు మీకు చెప్పారు అనుకోండి, మీరేం భయపడద్దు, అది మీకు అంతా మంచి జరుగుతుంది. ఓకేనా? మీ అమౌంట్ ఎంత అయితే ఇచ్చారో దానికన్నా రెట్టింపు మీరు తీసుకుంటారు, సంపాదిస్తారు. రెట్టింపు తీసుకోవడం అంటే ఇప్పుడు మీరు 2 lakhs నాకు ఇచ్చారు, 2 lakhs కి 2 lakhs 1 month లోనే మళ్ళీ మీరు ఇన్కమ్ అక్కడ తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? మీకు అంత భయం ఏమి ఉండదు. మీ ఆధార్ అన్ని మీరు రెడీ చేసుకుని నాకు ఆధార్ ఆల్రెడీ ఇచ్చారు. ఓకేనా? మెమోస్ అన్ని మీరు పక్కన పెట్టుకోండి. 10th ఇంటర్ మెమో పక్కన పెట్టుకోండి. రేపు సారాలు ఎప్పుడు వెళ్ళమంటే ఆ టైంకి నేను వచ్చి మీ దగ్గర తీసుకుంటా. ఓకేనా? తర్వాత ఏంటంటే నేను ఇక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయించేస్తాను. ఇప్పుడు వెళ్ళి నేను సార్కి ఇచ్చేసి ఈ ఆధారాన్ని అతనికి సెండ్ చేసేస్తాను. ఓకేనా? వచ్చిన ఇబ్బంది ఏం లేదు. నా ద్వారా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాను. తర్వాత వాళ్ళకి అంటే మీరు వెళ్ళి మీరు ఒక్కరే కాకుండా మీతో పాటు ఇంకా చాలా మంది తీసుకెళ్ళాలి. మీరు ఉపయోగపడినట్టు వాళ్ళు కూడా ఉపయోగపడాలి కదా, కొంచెం మంది ప్రయోజనం అవుతారు కదా, అట్లా మీతో పాటు ఉన్న వాళ్ళు కూడా తీసుకెళ్ళరు. కానీ ఓకేనా? ఎవరైనా ఉంటే చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. మీరు ఫస్ట్ చేయించుకోండి. నేను ఫస్ట్ చేయించుకుంటాను. నేను చేయించుకుంటాను. అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకి మీరు షేర్ చేద్దరు కానీ. ఓకేనా? ఇబ్బంది ఏం లేదు. మీ అమౌంట్ మొత్తం మీరు ఎంత అయితే ఇచ్చారో దానికన్నా డబుల్ మీరు తీసుకుంటారు 1 month లో. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.
మీరు ఇప్పుడు రేపు వస్తారా మళ్ళీ? రేపు ఏ టైం నేను వరకు? రేపు చెప్తాను మీకు ఒకసారి కాల్ చేసి మళ్ళీ Okay. రేపు ఏ టైంకి వస్తాను అన్నది నేను కాల్ చేసి చెప్తాను. ఆ టైం మీరు ఇంట్లో ఉండండి, Okay, ఇంటి దగ్గరే ఉండండి. Okay. ఓకేనా? Okay, madam. నేను ఆ టైంకి వస్తాను. Okay. వచ్చి రేపు అమౌంట్స్ పట్టుకొని వెళ్ళిపోతా. మీరు ఉన్న అమౌంట్ కూడా రెడీ చేసుకుని అన్ని ఒరిజినల్ పెట్టాలా? అన్ని ఒరిజినల్ ఇవ్వండి, అమౌంట్ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి. నేను మొత్తం తీసుకుని ఒకటేసారి వెళ్ళిపోతాను. ఓకే ఓకేనా? మీకు 4-3 days లో మీ వీసా పాస్పోర్ట్ వచ్చేస్తుంది. ఓకే మేడం. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. సరే మేడం. అయితే ఓకే మేడం. నేను మీకు అమౌంట్ రెడీ చేసుకొని నేను మీకు కాల్ చేస్తాను. ఓకే. మీరు వచ్చే ముందు ఒకసారి నాకు కాల్ కాల్ చేయండి. చేస్తాను. ఇక్కడే ఉంటాను నేను. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే. సో గైస్ చూసిరు కదా ఆమె ఏ విధంగా మాట్లాడుతుంది, ఎంత మంచిగా మాట్లాడుతుంది ఆమె. బా నేను పరేషాన్ అసలు. ఆమె మాట్లాడుతుంటే ఎవడైనా సరే నమ్మేయాలి, అట్లా మాట్లాడుతుంది ఆమె. నాకేం మంచి జరగదు అంటే లైక్ నాకేం సరిపోవు పైసలు, ఒకళ్ళకి మంచి చేస్తే మంచి అవుతుంది. పప్ప ఈ స్కామర్లు మాట్లాడే మాటలన్నీ ఇట్లనే ఉంటాయి. అంటే లైక్ నమ్మించాలి కాబట్టి ఈ విధంగా మాట్లాడతారు. వాళ్ళు మంచోళ్ళు అన్నట్టు ప్రూవ్ చేసుకోవడానికి మాట్లాడతారు. రేపు వస్తా అని చెప్పేసి అన్నది. ఇప్పుడు చూడండి నేనైతే 50,000 అయితే కొట్టినా గైస్ నా నంబర్ నుంచి. ఇప్పుడే చూపిస్తాను నేను మీకు. సో గైస్ నేను సైడ్కి అయితే వేస్తున్నా చూడండి, తనకు డబ్బులు పంపించిన స్క్రీన్ షాట్. సో గైస్ తను ఇంత క్లియర్గా ఆమె ఎంత నీట్గా స్కామ్ చేస్తుందో చూడండి. సో ఈ స్కామ్ని అయితే నేను తప్పకుండా బయట పెడతాను. సో మీరు చూడండి ఇంకా ముందు ఏమవుతుందో. ఇంకా ముందు అయితే చాలా గలీజ్గా అవ్వబోతుంది. సో అది నాకు తెలుసు, అది ఏ విధంగా అవ్వబోతుంది ఏంది అని అయితే నాకు తెలుసు. సో అది నేను మీకు రివీల్ చేయదలుచుకోలేను, ఎందుకంటే మీరు వీడియోలోనే చూడండి అది ఎంత గలీజ్గా అవుతుందంటే లైక్ అందులో నాతో ఏమన్నా కావచ్చు అంటే లైక్ ఇక నేను చెప్పలేను. అది ఆమె ఫిజికల్గా నాతో ఏమైనా చేయవచ్చు, అది చేస్తుంది తను పక్క. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందుకి సేమ్ ప్రాసెస్లో సేమ్ విధంగా స్కామ్ చేసింది కాబట్టి ఆమె కూడా నాతోని సేమ్ విధంగా అదే ప్రాసెస్లో వెళ్తుంది నాతో స్కామ్ చేసేది ఆమె. సో అది ఏం చేస్తుంది ఏందనేది నేను మీకు పక్కా రివీల్ చేస్తాను రేపటి రోజు. నాతోనైతే ఇప్పుడు ఎవ్వరు లేరు, తను కూడా ఒక్క ఆమెనే వచ్చింది కాబట్టి నేను కూడా ఒక్కనే వచ్చిన. సో గైస్ మా గ్యాంగ్ అయితే నేనైతే కాల్ చేసిన మా టీమ్మేట్స్కి, వాళ్ళు అయితే వస్తున్నా అని చెప్పేసి అన్నారు. సో ఇది ఏమైనా ఇక్కడ దాకా పోయినా ఏదేమైనా కానీ సరే నేనైతే బయట పెడుతున్నాను. సో రేపటి రోజు తన కోసం అయితే నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. రేపు ఏమవుతుంది అనేది నాకు తెలియదు. సో ఏది ఏమైనా కానీ సరే ప్రతి ఒక్కటి నేనైతే వీడియోలో అయితే రికార్డ్ చేస్తాను. సో గైస్ ఇదైతే డే 3 మూడో రోజు. తను ఇంకా డబ్బులు తీసుకోవడానికి వస్తా అని చెప్పేసి అయితే అంటుంది. తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే నాకు తెలుసు ఒకవేళ తను 50,000 తీసుకొని దొబ్బేయచ్చు. కానీ నేను అక్కడ ఆమెకి ఏం ఆశ పెట్టినా అంటే లైక్ నేను ఆమెకి ఏం చెప్పినా అంటే నువ్వు పైసల గురించి ఆలోచించకు, అస్సలు ఆలోచించకు, పైసలు నీకు ఎన్ని కావాలని నేను ఇస్తా, రేపటి రోజు నువ్వు వస్తే నీకు ఇంకెక్కువ పైసలు ఇస్తా అని చెప్పేసి అన్నా. సో దాని గురించి అయినా కానీ సరే ఆమె వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నేనైతే కాల్ చేసిన ఆమెకి. కాల్ చేస్తే ఆమె ఏమన్నదంటే వస్తున్నా అని చెప్పేసి అయితే అన్నది. సో గైస్ ఇప్పుడైతే టైం అయితే చూడండి 12:30 అవుతుంది టైం అయితే. ఆమె ఏ టైంకి వస్తుంది ఏంది అని అయితే మనకు తెలియదు. సో ఆమె కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. నేను సీక్రెట్ కెమెరా అరేంజ్ చేసుకున్నాను, నాతోనైతే ఎవ్వరు లేరు. ఆమె ఎవరిని తీసుకొచ్చినా ఏం చేసినా కానీ సరే నేనైతే తెగిద్దామని చెప్పేసి అయితే నేనైతే ఫిక్స్ అయిపోయినా. ఏడికైతే ఆడికి నేనైతే తెగిస్తాను. దీనివల్ల నేను ఈ వీడియో తీసినా, నేను ఈ రిస్క్ వల్ల నాకు కొంతమంది వేరైనా కానీ సరే నాకు చాలు, ఇట్లా మోసపోకుండా ఉంటే నాకు చాలు. సో చూద్దాం ఏమవుతుంది ఏంది అనేది, ఆమె ఎంతసేపట్లో వస్తుంది ఏంది అనేది అయితే మనకు తెలియదు. సో నేను ఇక్కడ ఒక కెమెరా పెట్టుకున్నా. నేను ఇక్కడనే ఎందుకు పెట్టుకున్న కెమెరా అంటే ఈ కెమెరా మాత్రమే రూమ్ అంతా కవర్ చేస్తుంది. అండ్ ఇంకొకటి వేరే రూమ్ అనేది లేదు, వేరే రూమ్ అనేది లేదు, ఇది ఒకటే రూమ్ ఉంది కాబట్టి ఈ కెమెరా అనేది మొత్తం రూమ్ని కవర్ చేస్తుంది. సో చూద్దాం గైస్ ఆమె ఎంతసేపట్లో వస్తుంది ఏంది అనేది అయితే మనకైతే తెలియదు. ఆమె నా దగ్గర నుంచి ఈరోజు ఇంకా ఎక్కువ మనీ స్కామ్ చేయడానికి వస్తుంది. అది ఏ విధంగా స్కామ్ చేస్తుంది, ఇట్లా స్కామ్ చేస్తుంది, ప్రతి ఒక్కటి ఇలా రికార్డ్ అవుతుంది. సో చూద్దాం ఏం చేస్తుందో. సో గైస్ ఆమె ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసిందంటే ఈమె ఒక్క ఆమెనైతే ఇది చేస్తలేదు. ఈమె వెనకాల ఎవరెవరో ఉన్నారు, ఇదైతే కన్ఫర్మ్ చెప్తున్నాను. ఎవరెవరో ఉన్నారు, ఆ ఉన్నోళ్ళని కూడా నేను బయటికి లాగుతా, బరాబర్ నేను బయటికి లాగుతా. వీళ్ళందరినీ నేను లోపల వేపిస్తా. ఈరోజు నేను ఉంటే నా ఛానల్ అన్న ఉండాలి, నేనన్న ఉండాలి, వాళ్ళన్న ఉండాలి. ఇదైతే నేను ఫిక్స్ అయిపోయాను. వీడికైతే ఆడికి ఇట్లాంటి మోసాలు జరుగుతూ ఉంటే చూసుకుంటానైతే నేనైతే ఉక్కోలేను. సో వీళ్ళని పట్టుకోవడం కూడా రిస్క్ అసలు చెప్పాలంటే. కాల్ చేస్తుంది ఆమెనే కాల్ చేస్తుంది. హలో
మేడం చెప్పండి మేడం. నేను మా రూమ్లోనే ఉన్నాను మేడం. 1 అవర్లో అంటే ఇందాకనే స్టార్ట్ అవుతున్నా అన్నారు కదా మేడం కాల్ చేస్తే. 1 అవర్లో ఉంటారా? ఓకే మేడం, ఓకే మేడం. వచ్చేయండి మేడం, నేను రూమ్లోనే ఉన్నా, ఎటు పోలేదు. లేదు ఎక్కడికి వెళ్ళలేదు మేడం. ఓకే మేడం, షూర్ మేడం. ఓకే 1 అవర్లో వస్తున్నా అని చెప్పేసి అన్నది. 1 అవర్లో వచ్చిన దాని తర్వాత చూపిస్తాను మీకు నేను ఏందనేది. చూసాం, నేనైతే ఆమె కోసం అయితే వెయిట్ చేస్తున్నా. రైట్ మేడం. కూర్చో. చెప్పండి. నేను మీకోసం వెయిట్ చేస్తున్నా మేడం. యాక్చువల్ మా ఫ్రెండ్ రమ్మన్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాడికి చెప్పిన ఎఫ్డి బ్రేక్ చేసేసాయి, అంటే పైసలు తీసేసుకొని నువ్వు తీసేసుకొని నీ దగ్గర పెట్టుకో. నాకు చెప్పినప్పుడు నాకు ఏమంటారు అకౌంట్లోకి వెయ్యి అని చెప్పేసి చెప్పిన వాడికి. అంటే క్యాష్ లేదు అంటే క్యాష్ ఉన్నాయి వాడి దగ్గర. అయితే నేనేమనుకున్నా అంటే మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు బెటర్ కదా అని. అందుకని నేను తీసుకున్నా, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేస్తాను. వాడు అక్కడ నుంచి వేసేస్తాడు, మీరు చెప్పగానే అక్కడ నుంచి వేసేస్తాడు. వేసేసిన తర్వాత నేను మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేస్తాను. ఈరోజు ఏంటి మేడం మాట్లాడిరా మీరు? మాట్లాడి మీరు సర్టిఫికేట్స్ అవి తీసుకున్నారా? తీసుకున్నా మేడం, ఉన్నాయి అక్కడ ఉన్నాయి. తీసుకున్నా, అన్ని రెడీ చేసి మీరు వెళ్ళేటప్పుడు ఇద్దామని చెప్పేసి ఆగి. ఇప్పుడు ఏమంటే ఇప్పుడే ఇస్తాను. లేదులేండి, వెళ్ళేటప్పుడు ఇద్దరు అని డబ్బులు కూడా అరేంజ్ చేసుకుని పెట్టుకున్నారు కాబట్టి నేను సార్ వాళ్ళతో మాట్లాడాను. ప్రతి ఒక్కటి అరేంజ్మెంట్ ఉంది మేడం. నాకు ఏంటంటే జస్ట్ మీ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, తర్వాత ఏంది అనేది ఇంకా మీరు ఏం చెప్తారు? ప్రాసెస్ అంటే ఏం లేదు, ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఓకే, మీరు స్టార్ట్ చేశారు. మీరు ఆధార్ కార్డు ఇచ్చారు కదా, మీరు లాగిన్ చేస్తున్నారు. ఓకే, పాస్పోర్ట్ వీసా కూడా రెడీ చేయడానికి చేసుకున్నారు సార్ వాళ్ళు. ఓకే, తర్వాత ఏంటంటే అమౌంట్ ఇచ్చేది కూడా అది ఒకసారి వెళ్ళి అడిగి తీసుకుని వచ్చేయండి అనేసి నన్ను ఇక్కడ పంపించారన్నమాట. ఓకే, ఏంటంటే సార్ వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడికి వెళ్ళి మీరు ఆయనతో మాట్లాడండి ఒకసారి, ఆయనతో మాట్లాడితే దాన్ని బట్టి ఏమంటారో చూసుకుని మీరు ఒకసారి రండి అని చెప్పేసి అన్నారు. అంటే ఏం మాట్లాడడం అంటే ఏం లేదు, ఇందులో అంటే ముందు ఒకలా ఉండేది, ఇప్పుడు వేరేలా ఉంది. అంటే వేరేలా అంటే ఇప్పుడు బయటికి పంపించాము అంటే ఇన్నాళ్ళు అంటే నార్మల్గా బ్లడ్ టెస్ట్లు అవి ఇవి అంటూ అన్ని తీసుకొని పంపించారు. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే బ్లడ్ టెస్ట్లు చేసుకుంటున్నారు, పర్సన్ చూస్తున్నారు, తర్వాత పర్సన్ ఏమంటారు ఫిజికల్గా ఎలా ఉంటాడు, తను ఎట్లా వర్క్ చేయగలడు. ఫిజికల్గా వర్క్ చేయడం అంటే అది కాదు, వేరే, అది నేను చెప్తాను ఎలా అన్నది. అంటే వేరే అంటే ఏం లేదు, ఫిజికల్గా అంటే అదొక ఏమంటారు గర్ల్ అండ్ బాయ్కి జరిగే విషయంలో అది ఎట్లా ఉంటుంది అంటే నేను చెప్తాను, అది మీకు తెలియదు కాబట్టి నేను చెప్తాను అది ఎట్లా అన్నది. అంటే రూల్ మేడం, అంటే ఇప్పుడు బయట పంపించినప్పుడు అంటే వేరే ఫస్ట్లో ఏముండేదంటే గవర్నమెంట్ నుంచి ఇట్లా పర్మిషన్ తీసుకోవడము, పాస్పోర్ట్ వీసా పంపించాలంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవడము, తర్వాత ఏంటంటే వెరిఫికేషన్ చేయడము, వాళ్ళ ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేయడము, ఆ పర్సన్ వెరిఫికేషన్ చేయడం, బ్లడ్ టెస్ట్లు అనేవి కొన్ని ఉండేవి. వాటితో పాటు ఇది కూడా ఒక టెస్ట్ అన్నమాట. అంటే వాటితో పాటు ఇది కూడా ఒక టెస్ట్. ఆ టెస్ట్ కూడా పాస్ అవుతేనే అక్కడ పంపిస్తారనమాట. అట్లా ఈ టెస్ట్ అంటే ఏ విధంగా అంటే ఏమి ఉండదు, వీటితో పాటు నార్మలే, మీకు అందులో భయం ఏమి ఉండదు. అది మనం ఇక్కడే చేస్తాం, బయటికి వెళ్ళి చేసే విధానం కూడా ఏం లేదు. అయితే మీరు వెళ్తున్నారు కదా మేడం, మీరు చేసుకుని వచ్చేసేయండి. ఇంకా మీరు ఓకే కన్ఫర్మ్ పర్వాలేదు, ఆ పర్సన్ బాగానే ఉన్నారు అంటే మాకు చెప్పండి, మేము వెంటనే సక్సెస్ చేస్తామని చెప్పేసి అన్ని పంపించారు అనమాట. ఫిజికల్ అంటే గర్ల్ కి బాయ్ కి జరిగేదంటే అదొక ఏమంటారు మనకి కంబైనింగ్ అన్నమాట. క్లియర్ గా చెప్పండి నాకు, మీరు ఎట్లా నాకు మీరు చెప్పేది నాకు అర్థం అయితలేదు సరిగ్గా. అంటే ఇందులో మీకు భయం ఏం లేదు, మీకు తెలియదు కాబట్టి అది ఎట్లా చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది నేను చెప్తాను. ఎట్లా చేయాలి అంటే దానికి ఏముంది అంటే మీరు
అంటే బాయ్ అండ్ గర్ల్ కూర్చుని మాట్లాడే విధానం వేరే, లవర్స్ మాట్లాడే విధానం వేరే, అట్లా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మాట్లాడే విధానం వేరే, అట్లా ఫిజికల్గా కలిసేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫిజికల్గా కలవాలి? అవును. ఎవరితోనే? ఫిజికల్గా మీరు నాతో కలవాలి. రూల్ మేడం, ఇదేవరు పెట్టిర్రు? రూల్ అంటే ఇప్పుడు పైనుంచి వచ్చే ఆర్డర్స్ ఇవి, కొత్తగా ఇది ఒకటి స్టార్ట్ అయింది అన్నమాట. అంటే ముందు ఉండేది ఏంటంటే నార్మల్గా బ్లడ్ టెస్ట్లు ఇవి వెరిఫికేషన్లు అవే జరిగేవి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది కూడా ఒక సిమ్టమ్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు. అట్లా ఇప్పుడు ఒక పర్సన్ కలిసి అతను ఎట్లా వర్క్ చేయగలుగుతున్నాడు, అతను ఫిజికల్ గా ఎంత అయితే చేయగలుగుతున్నాడు, ఎట్లా చేయగలుగుతున్నాడు, అతను బాగుందా లేదా, అది చేయగలడా, అలా అనేసి అనుకుంటున్నారు అనమాట. అది కూడా ఎందుకు అంటే అవుట్ సైడ్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ వర్క్ చేస్తారు కదా, అక్కడ ఎవరితో లవ్ లో పడడం, అంటే ఒక అమ్మాయిని ప్రేమించడం లేదా ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రేమించడం అట్లా ఏమైనా జరిగింది అనుకో, అక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలి కదా అనేసి ఇది ఒక టెస్ట్ పెట్టారనమాట గవర్నమెంట్ వాళ్ళు. ఒకవేళ నేను ఈ టెస్ట్ లో పాస్ అయితే, మీరు ఈ టెస్ట్ లో పాస్ అయినా ఓకే, పాస్ అవ్వకపోయినా ఓకే, ఎందుకంటే నేనే వాళ్ళకి చెప్పేస్తా కదా, మిమ్మల్ని నేనేం లాస్ చేయను కదా, అట్లా అన్నమాట. మీరు నమ్ముకుని నాకు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు చేయమన్నారు, చెయ్యాలి నేను కంపల్సరీ. నేను చేయకుండా చేశానని వాళ్ళకి చెప్పాను అనుకో, వాళ్ళు నన్ను నమ్మరు. ఇక్కడ వచ్చి వాళ్ళైతే చూస్తలేరు కదా మేడం. చూసినా చూడకపోయినా అది నా పని, ఎందుకంటే ఒక పర్సన్ని నేను తీసుకున్నాను కాబట్టి ఆ పర్సన్ కోసం మొత్తం నేనే చూసుకోవాలి. కాదు మేడం, ఈ ఫిజికల్ అవ్వడం అంటే నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది మేడం. నేను ఫస్ట్ టైం వింటున్నా తెలుసా ఇట్లా ఫిజికల్ అవ్వాలి. ఫస్ట్ టైం వింటున్నారంటే ఒక 1 year నుంచి ఇది నడుస్తూనే ఉంది. మీ దగ్గర నుంచి ఫస్ట్ టైం కాదు ఇది, 1 year నుంచి ఇది నడుస్తూనే ఉంది. వెళ్ళే వాళ్ళు కూడా అట్లానే వెళ్తున్నారు. అది అంటే ఇప్పుడు మేడం ఇంతమందికి మీరు పంపించిన వాళ్ళందరూ ఫిజికల్ అయ్యారు మొత్తం. మీరు వెళ్ళిన పని నా ద్వారా పంపించిన ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్గా టచ్ అయ్యే వెళ్తున్నారు. కొంచెం టెన్షన్ ఉంది మేడం నాకు. మీకు ఏం టెన్షన్ ఏం లేదు, అట్లా ఎట్లా చేయాలనేది కూడా నేనే చెప్తాను, మీరేం టెన్షన్ పడద్దు, ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి మేడం? నెక్స్ట్ ప్రాసెస్ ఏం లేదు? ప్రాసెస్ అంటే ఏం లేదు, మీరు వెళ్ళి స్నానం చేసి రండి. స్నానం ఎందుకు మేడం దానికి? అది స్నానం ఎందుకంటే ఫ్రెష్గా ఉంటేనే కదా అది ఒక మూడౌట్ అనేది ఎట్లా పోవాలి. ఇప్పుడు మీరు మూడౌట్ అయ్యారు, మూడిని రావాలంటే ఫ్రెష్ అయ్యి వస్తే ఫ్రెష్గా మాట్లాడుకోవడం అట్లా ఉంటాయి కదా. నేను ఎట్లా చేయాలన్నది మీకు తెలియకపోతే నేను చెప్తాను, మీరు వెళ్ళి స్నానం అయితే చేసి రండి. ఇప్పుడు స్నానం చేసి రావాలి కంపల్సరీగా. కొంచెం మనం బయటికి వెళ్ళాలి అంటే మనకు కావాల్సినవి కొన్ని వదులుకోవాలి, కొన్ని మనం ఇది అవ్వాలని. కరెక్టే మేడం, అది కాకపోతే నాకు ఇప్పుడు మీరు అనుకున్న సాధించాలంటే ఇది ఒకటి, ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా మీరు ఇది ఒకటి పాస్ అయిపోయారు అనుకో, ఇంకా మీతో ఏ గొడవ ఉండదు. మీరు ఈ అమౌంట్ ఇచ్చేస్తారు, ఈ టెస్ట్ కూడా పాస్ అయిపోతారు. నేను మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ ప్లస్ అమౌంట్ పట్టుకుని వెళ్ళిపోతాను, మిమ్మల్ని పాస్ చేయించేస్తాను, ఓకేనా? సరే మేడం, నేను ఇప్పుడు స్నానం చేసి రావాలి. ఓకే, స్నానం చేసి మీరు త్వరగా చేసేదంతా ప్రాసెస్ ఇక్కడేనా? ఇక్కడే, బయటకి ఏమి వెళ్ళేది ఉండదు, ఓకేనా? త్వరగా వచ్చేసాను, 2 minutes. ఓకే, స్నానం చేసుకుని వస్తాను. సో గైస్, ఆమె నన్ను స్నానం చేసుకొని రమ్మన్నది. సో నేనైతే వచ్చేసిన స్నానం చేసుకోవడానికి. సో ఏం
డోర్ క్లోజ్ చేయి కొంచెం. డోర్ క్లోజ్ చేయాలా? చెప్పండి. ఇక్కడ చైర్ మీద కూర్చోనా? వద్దు, ఇట్లా కూర్చోండి. చేశారా స్నానం? చేసేసాను మేడం, అయిపోయింది. ఓకే, చెప్పండి. చెప్పాలి నువ్వే. అంటే మీరే ఏదో టెస్ట్ అని చెప్పేసి అన్నారు కదా మేడం. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసాం. పోతే మేడం కొంచెం టెన్షన్ ఉంది నాకు, స్టార్టింగ్ కదా. అంటే లైక్ నేను ఇంతవరకు లైక్ ఈ ఫిజికల్ ఇట్లాంటిది అంటే వెళ్ళలేదు నేను, అందుకని నాకు కొంచెం టెన్షన్గా ఉంది మేడం. అలాంటిది ఏం లేదు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అంటే మేడం నాకు ఫస్ట్ టైం కదా మేడం, మీకు మీరంటే పంపించారు చాలామందిని, వాళ్ళతోని అయ్యా మీకు ఒక ఎక్స్పీరియన్స్ అంటుంది, నాకు ఎక్స్పీరియన్స్ అనేది లేదు కదా నాకు. అందులో భయం ఏం లేదు, ఎందుకు భయపడుతున్నావు చెప్పు. అంటే మేడం నా భయం నాకు ఉంటుంది మేడం. భయం ఏం లేదు, నేను ఉన్నా కదా, ఓకేనా? ఓకే మేడం. ఇట్లా కూర్చో, ఇలా కూర్చో. ఓకే, ఇంకేంటి చెప్పండి మేడం, మీరే. నాకు కొంచెం టెన్షన్ అవుతుంది మేడం. టెన్షన్ ఏం లేదు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? కూర్చో ఇట్లా. కొన్ని వాటర్ తాగానా నేను? కొన్ని వాటర్ తాగా. వాటర్ ఎక్కువ ఉన్నాయి. వాటర్ ఏమి తాగుతారు మేడం? వద్దు, కూర్చో. నాకు కొంచెం టెన్షన్గా ఉంది. ఒకవేళ నేను ఏమన్నా సరిగ్గా చేయలేకపోయినా, ఏమన్నా ఇబ్బంది పడ్డా ప్లీజ్ అర్థం చేసుకోండి, ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి అందుకని. ఓకే, ఏం లేదు, నువ్వు చేసినా చేయకుండా నేను అక్కడ చెప్తే నా ద్వారానే వాళ్ళు అంత. అంటే చేసినా చేయకుండా అంటే ఇప్పుడు చేయకపోయినా పర్లేదు? అలా కాదు, కంపల్సరీ చేయాల్సిందే. చేయకపోవడం అంటూ ఏం లేదు. నువ్వు మంచిగా చేసినా మంచిగా చేయకపోయినా నేను వాళ్ళకి చెప్తాను, వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేసేస్తారు అని చెప్తున్నావు. చేయకపోవడం అంటూ ఏమీ లేదు, ఓకేనా? టెన్షన్ అవుతుంది మేడం. టెన్షన్ ఎందుకు పడుతున్నావు? ఇప్పుడు దాకా స్నానం చేసిన అప్పుడే చెమటలు వస్తున్నాయి నాకు. టెన్షన్ ఏం లేదు, ఎందుకు ఇలా తిరుగు కూర్చో. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఏం లేదు, ఓకే? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇప్పటివరకు టచింగ్స్ ఏం రాలేదా నీకు? అంటే ఇంతవరకు అంటే లైక్ నేను ఎప్పుడు అంత దూరం దాకా వెళ్ళలేదు మేడం. నీకు గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరా? అంటే ఉన్నారు, ఉన్నా కానీ సరే నేను మరీ ఇంత ఫిజికల్ అంటే వెళ్ళలేదు నా గర్ల్ ఫ్రెండ్. ఫస్ట్ టైం ఫస్ట్ టైం మేడం, అందుకని నాకు కొంచెం అది అవుతుంది, నాకు కొంచెం టెన్షన్ అవుతుంది అట్లా. అది కూడా వేరే పర్సన్. అంటే ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ అది ఉంటే నేను వేరే, కానీ ఇప్పుడు వేరే పర్సన్ మీరు అనేసరికి నాకు అదే నాకు అలా ఏం లేదు. ఎందుకు టెన్షన్ పడడం చెప్పినావు అసలు? నేనే కదా 3-2 days నుంచి నన్ను చూస్తున్నావు. ఇప్పుడు ఇది ఒకటే అయిపోయిందంటే ఇంకా ఎక్కడితో లాస్ట్ అవుతుంది, అవునా కదా? ఈ టెస్ట్ పాస్ అయ్యారనుకో ఇంకా మీరు చక్కగా అక్కడికి వెళ్ళొచ్చు, మీరు అనుకున్నది చేయొచ్చు. అది సరే మేడం, మరి ఎట్లా మీరు స్టార్ట్ చేసేయండి. మరి నాకు అంటే మీరే చూసుకోవాలి అంతా, నాకు రాదు అంటే లైక్ నేను చెయ్యలేను. ఒకవేళ నేను ఏమైనా తప్పుగా చేస్తే మీరే చెప్పండి, కరెక్ట్ చేయండి అని చెప్పి. ఫస్ట్ అయితే షర్ట్ తీసేస్తా మేడం. షర్ట్ మేడం, ఇప్పుడు స్టార్టింగ్ షర్ట్ ఎట్లా తీయాల్సిందే కంపల్సరీ. అట్లా అంటే ఎట్లా అవుతుంది? కొంచెం ఆగండి మేడం, కొంచెం అన్కంఫర్టబుల్ ఉంది. అలా ఉంటే ఎట్లా కుదురుతాయి? కొద్దిగా తీయాలి కదా. తీస్తాను మేడం, ఒక్క నిమిషం తీస్తాను. కాకపోతే నాకు కొద్దిగా ఫ్రీ అవ్వండి, కొద్దిసేపు మాట్లాడారు కదా. కొత్త కదా అట్లానే అనిపిస్తుంది, తీస్తే తర్వాత అదే నాకు సిగ్గవుతుంది మేడం. మీరు అట్లా ఏమి ఉండదు, లేవు తీ. అరే మేడం, ఒక్క మాట కొద్దిగా మాట్లాడండి మేడం, కొద్దిసేపు నాతో మాట్లాడండి. దాని తర్వాత నేను ఏందనేది నేను చేస్తాను. నేను డోర్ అయితే పెట్టేశాను కదా ఎట్లాగో. ఏం మాట్లాడతావు చెప్పు మేడం. ఇప్పుడైతే నేను ఇది చేస్తాను మీతోనే, మీరైతే బయట ఎవరికైతే చెప్పారు కదా లైక్ ఈ పర్సన్ ఇట్లా చేసిండు. ఎందుకు చెప్తాం? ఇప్పుడు నువ్వు నమ్ముకొని నాకు డబ్బులు ఇచ్చినప్పుడు నేను నీకు ఎందుకు చెప్తాను చెప్పు? కరెక్టే మేడం, కాకపోతే నా భయం ఏంటంటే మళ్ళీ నేను ఇట్లా మీతో ఇట్లా చేసినా అని చెప్పేసి మీరు బయట చెప్తే మళ్ళీ నా ఇజ్జత్ పోతుంది. అట్లా ఏం లేదు. ఇంకా ఇలా జరుగు, అక్కడ కూర్చున్నావేంది మేడం? నాకు టెన్షన్ అవుతుంది. ఏం లేదు, ఇంకా జరుగు. ఇట్లా చాలా టెన్షన్ అవుతుంది మేడం. టీ-షర్ట్ తీయు.
చెప్పేది ఏమండి కదా. మేడం ఒక్కసారి నా మాట వినండి మేడం. మీరు మేడం కాదు మేడం, ఒక మాట ఒక్కసారి నా మాట వినండి. అలా ఏం లేదు మేడం. ఇప్పుడు నేను తప్పక చేయాల్సిందేనా తప్పక మేడం? మేడం నేను ఒక మాట వినండి. నేను ఇది చెయ్యలేను. ఒక్కసారి నేను చెప్పేది ఒక్కసారి వినండి. అదేంటి అట్లా నాకు చాలా టెన్షన్ అవుతుంది మేడం. టెన్షన్ ఎందుకు పడుతున్నావు మేడం నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక పని చేయండి మీరు. నాకు ఏం వద్దులే, నేను బయటికి పోయేది ఏం వద్దు నాకు. నేను నా డబ్బులు నాకు ఇచ్చేసాను మేడం. ఎక్కడున్నాయి డబ్బులు? ఎవరి దగ్గర ఉన్నాయి డబ్బులు? ప్లీజ్ మేడం. నువ్వు ఎవరికి ఇచ్చావు డబ్బులు? మేడం మీకే ఇచ్చిన ఎప్పుడు ఇచ్చావు డబ్బులు? ఇప్పుడు ఫిజికల్ అవ్వడం అంటే ఏంటి మేడం? మరి టూ మచ్ ఫిజికల్ అవ్వాల్సిందే. ప్లీజ్ మేడం. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చాను రివర్స్ అవుతున్నావు ఏంటి? శక్తి మేడం షర్ట్ ప్లీజ్ మేడం. ఒక మాట కూర్చొని మాట్లాడదాం మేడం. కూర్చొని మాట్లాడేది ఏం లేదు శక్తి. మేడం మేడం ప్లీజ్ మేడం. కూర్చొని మాట్లాడేది ఏం లేదు శక్తి. మేడం నాకు కొంచెం అన్కంఫర్టబుల్ అవుతుంది మేడం, అందుకని నేను వద్దు అని చెప్పేసి అంటాను. నేను ఇప్పుడు నేను చెయ్యలేను కూడా మేడం. నేను చెయ్యలేను మేడం. నా మాట వినండి మేడం ఒక్కసారి ప్లీజ్ మేడం. ఎందుకు ఇంత ప్రెషర్ పెడుతున్నారు? మీరు వెళ్ళి చెప్పొచ్చు కదా తనకి, అవును చేశాడు సరిగ్గా చేయలేదని చెప్పి. నన్ను ఊరుకోరు కదా. ఇప్పుడు నేను చేసింది అంటే మేడం చెయ్యకపోయినా సరే నేను చెప్తేనే వాళ్ళు అట్లా యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు ఎందుకు అలా మేడం చేయకపోయినా సరే చేసినా అని చెప్పి చెప్పండి మేడం. చెప్పడానికి అవ్వదు మేడం టూ మచ్ మేడం. టూ మచ్ లేదు ఏం లేదు. తీయండి షర్ట్ తీయండి. ఇప్పుడు మీరు ఓకే అంటేనే కదా నేను ఇంత దూరం వచ్చాను. ఓకే అన్నాను మేడం. కాకపోతే అయితే ఇంకా మీ ఇప్పుడు వాళ్ళు ఏం ఇక్కడికి వచ్చి చూడరు కదా మేడం. వాళ్ళు ఇది చేసినావు అని చెప్పేసి చూడరు కదా వాళ్ళు. చూడరు కానీ నేను చెప్పాలి కదా వాళ్ళకి. నేను అదే మేడం చెప్పండి, వెళ్ళి ఏమని చెప్పండి అంటే వెళ్ళి చెప్పండి. మిమ్మల్ని ఎలాగా నేను వెళ్ళి చెప్పాలి అక్కడ. టూ మచ్ లేదు ఏం లేదు తీయండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అనుభవిస్తాను కానీ వాళ్ళకి చెప్పడానికి అవ్వదు కదా. మీరు ఎట్లా చేశారనేది నేను వాళ్ళకి చెప్పాలి కదా. మీరు అన్నిటికీ యాక్సెప్ట్ చేసిన తర్వాత కదా ఇక్కడ వరకు వచ్చాను. నాకు ఈ విధంగా పోయేది ఉంది అంటే వద్దు. నాకు ఈ విధంగా రూల్స్ ఉన్నాయంటే కూడా నాకు వద్దు. నేను బయటికి పోయేది చెప్పారు మేడం కరెక్టే. కానీ నేనేమో నాకు మేడం మీరు ఇక్కడికి వచ్చాక 50,000 కొట్టించుకున్నాక చెప్పారు మేడం. మీకు ఏమన్నా న్యాయమా మేడం చెప్పండి? 50,000 కొట్టించుకున్న తర్వాత అప్పుడే నా డబ్బులు ఇప్పుడు మాట్లాడుతున్నా కదా. నా డబ్బులు నాకు వద్దు మేడం, మీరు తీసేసుకోండి, పోతే పోనీ నేను ఇట్లా చేయనని నేను అప్పుడే చెప్పాను కదా. 50,000 కొట్టినప్పుడే చెప్పాను కదా. అట్లాంటి అయితే ఫిజికల్ టచింగ్స్ అయితే నాకు వద్దని అప్పుడే చెప్పొచ్చు కానీ మేడం. ఫిజికల్ మీరు చెప్పారు మీరు ముందు చెప్పిర్రా ఫిజికల్ టచింగ్స్ ఉంటాయి, ఈ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అని చెప్పిర్రా? అవును 50,000 కొట్టినాకే కదా చెప్పాను. 50,000 కొట్టక ముందు చెప్తే నేను కొట్టకపోయాను కదా. అవ్వదు కదా. మేడం అవును మీరు కొట్టారు, మీ అవసరానికి మీరు కొట్టారు. అదే అవసరంతో ఇప్పుడు వెళ్తారు కదా. టూ మచ్ మేడం. టూ మచ్ కంటే ఏమీ లేదు. చెప్తుంటే వినపడదా నీకు? మేడం ప్లీజ్ మేడం చెప్పేది. ఇంతమంది చేసినారు నీకేంటి ఇబ్బంది? నేను పంపించిన ప్రతి ఒక్కరితో నేను ఇట్లానే చేసిన. వాళ్ళందరూ చేయగలేదు నీకేంటి? ఇట్లా చేస్తేనే బయటికి పోవాలి అంటే అది ఎక్కడ రూల్ మేడం? చూపించండి. రూల్ చూపించండి. ఫస్ట్ అయితే నువ్వు ఇలా చేయి, తర్వాత నేను నీకు చూపిస్తా. మేడం నేను చెయ్యాను మేడం. చేయకుంటే నేను చెయ్యాను. ఏం చేసుకుంటారో ఎందుకు చేస్తావు? చేయాలా? నేనేం చేయాలో చేయాలా? నువ్వేం చేస్తావు? నేనేం చేస్తావు? నువ్వేం చేస్తావు? చూస్తావా? నువ్వేం చేస్తున్నావు నాకు తెలుసు. నాకు తెలియదు. నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏం తెలియదు. కెమెరా పెట్టినా? ఏ కెమెరా? నేను ఏ కెమెరా పెట్టినా? ఏ కెమెరా? దేని కెమెరా పెట్టినా? కొట్టి నాకు ఉల్టా పడతా పడతా. ఎవరు నువ్వు? కెమెరా పెట్టినా? ఏ కెమెరా? పెడతాను బే. నాకు తెలియదు అనుకున్నావా? కెమెరా పెట్టినా? అవును నువ్వు ఇట్లా ఉల్టా మాట్లాడినావు కదా. ఏం చేస్తావు? ఉల్టా మాట్లాడితే ఏం చేస్తావు? ఉల్టా మాట్లాడుతున్నావు ఏంది? ఏం చేస్తావు? అవును రా పెట్టినా. ఏం చేస్తావు? ఈడబెట్టు. తీస్తా చూడు. ఓహో ఏం చేస్తావు? పెట్టినామా ఈడ? ఏం చేస్తావు? అచ్చా ఎవరన్నా చెప్తారు నాకు. ఎవరన్నా చెప్తారు నాకు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నిజంగా నాకు చెప్పిర్రా? అంతా చెప్తా నీకు అంతా చెప్తా. నేను ఎవరు పెట్టిర్రు ఏం పెట్టిర్రు అన్ని చెప్తా. అర్థమైందా? అన్ని చెప్తా.
చూసుకున్నావు. ఏం చూసుకుంటావు? ఏం చేస్తావు? ఏం చూసుకుంటావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వేం నువ్వేం చేస్తావు? చేస్తావు నన్ను? నువ్వేం ఏ, చేస్తావు? నువ్వేం చేస్తావు? మీదకి వస్తున్నావు. మీదకి వస్తున్నావు. నువ్వు పచ్చడి నువ్వేం కొడతావు. చేస్తావురా? నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను? ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తావు? నిన్ను ఎక్కడ లాగాలి అక్కడ లాగుతా. ఏం లాగు? నిన్ను ఎక్కడ లాగాలి అక్కడ లాగుతా. లాగు. లాగన్నా? లాగు. చూస్తావా నా తడక? చూస్తావా? చెయ్యి, ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు రేప్ చేసావని నేను బయటికి వెళ్ళి చెప్పానా? నువ్వు రేప్ చేసావని బయటికి వెళ్ళి చెప్పానా? ఒక ఆడదాన్ని ఇంట్లో రప్పించుకున్నాడు, ఆ ఇష్టం వచ్చినట్లు చేసుకుని చూస్తావా? చెప్పుకుని పోవాలా? నిన్ను పీకాలంటే, నిన్ను బయటికి లాగాలంటే చూడు నేనేం చేస్తున్నావు. అది చూడురా, ఇప్పుడు చూడు. ఉండు. మేడం ఒక్క నిమిషం మీరు చెప్పేది మేడం లేదు, ఏం లేదు, రివర్స్ మాట్లాడుతున్నావు. నీకు మంచి చేయాలని చూస్తే అది పెట్టుకోండి మేడం, అది పెట్టుకోండి. వద్దు మేడం. ఉండరా, నీ పని చెప్తాను నేను. మేడం. నువ్వు రేపు రాని మేడం, మీరు ఇటు రండి. వదులు. రాను. ఎందుకు లాగుతున్నావు? చేస్తున్నావా? ఉండు. తమాషాలు చేస్తున్నావా? తమాషాలు ఏంది? ఒక నిమిషం తమాషాలు ఏంది? ఉల్టా ఉల్టా నేను ఏం చేసినా మాట్లాడుతున్నావు. నీతో నీకు ఏం తెలియదా? చేసినా నేను? నేను చెప్పినా కదా. ఏం చెప్పినావు? నీకు చెప్పినా కదా. ఏం చెప్పినావు? ఇప్పుడు ఏం చెప్పాలి? మేడం ఇది ఉండు. ఇంత ఉండు. ఇటు రాను. ఎందుకు ఇటు రాను. ఎందుకు గుంజుతున్నావే? ఏడేమవుతావు? ఎందుకు గుంజుతున్నావు? నేను బయటికి వెళ్ళి చెప్పానా? నువ్వు రేపు చేసావని బయటికి వెళ్ళి చెప్పానా? ఒక ఆడదాన్ని ఇంట్లో రప్పించుకున్నాడు, ఆ ఇష్టం వచ్చినట్లు చేసుకుని చూస్తావా? చెప్పుకుని పోవాలా? నిన్ను పీకాలంటే, నిన్ను బయటికి లాగాలంటే చూడు నేనేం చేస్తున్నావు. అది చూడురా, ఇప్పుడు చూడు. ఉండు. మేడం ఒక్క నిమిషం మీరు చెప్పేది మేడం లేదు, ఏం లేదు, రివర్స్ మాట్లాడుతున్నావు. నీకు మంచి చేయాలని చూస్తే అది పెట్టుకోండి మేడం, అది పెట్టుకోండి. వద్దు మేడం. ఉండరా, నీ పని చెప్తాను నేను. మేడం. నువ్వు రేపు రాని మేడం, మీరు ఇటు రండి. వదులు. రాను. ఎందుకు లాగుతున్నావు? ఉండు. తమాషాలు తమాషాలు ఏంది? తమాషాలు ఏంది? ఉల్టా ఉల్టా మాట్లాడుతున్నావు. నీకు తెలియదా? నేను చెప్పినా కదా. ఏం చెప్పినావు? నీకు చెప్పినా కదా. ఏం చెప్పినావు? ఇప్పుడు ఏం చెప్పాలి? మేడం ఇది ఉండు. ఇంత ఉండు. ఇటు రాను. ఎందుకు ఎందుకు గుంజుతున్నావే? ఏడేమవుతావు? ఎందుకు గుంజుతున్నావు? నీకు టచింగ్స్ నాకు అలవాట్లేదు అంటున్నావు. టచ్ చేయడం నీకు అలవాటు కాదంటున్నావు. ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు టచ్ చేస్తున్నావే? మరి నువ్వు చీర తీసుకొని నీకు రేపు చేసావు. అవును. చిల్లేసిందా నీకు? నువ్వు ఖరాబ్ అయిందా? నువ్వు వస్తానన్నావు కాబట్టి నేను రా అని చెప్పినా. రా అని చెప్పినా, స్నానం చేయడానికి వెళ్ళినావు, వచ్చినావు, కూర్చున్నావు. నీకు బాధ ఏంది చేయడానికి? నేను చెయ్యను. చేయకపోతే చెప్పినట్లు నువ్వు ఏం స్కామ్ కూర్చోవాలి. చేస్తున్నావు? ఎంతమందితో స్కామ్ చేసినావు ఇట్లా? ఎంతమందినైనా చేస్తాను. చిల్లేసి దాంతో మాత్రం ఎవడు భయ నువ్వు నాకు చెప్పడానికి? ఎవడు నా? నీకు లాంటి వాళ్ళు 100 మందిని చూసినా నేను తెలుసా? ఎంతమందితో చేసినావు ఇట్లా స్కామ్? ఇంతమందిని చేసినా ఎంతమందితో తెలుసా? చేసినావు ఇట్లాంటి స్కామ్? ఇంతమందితో చేసినా తెలుసా? ఎంతమందితో చేసినావు? నువ్వు ఒకటి నాకు ఆఫ్టర్ ఆఫ్టర్ లేని నీకు నువ్వు నాకు సరే సరే బిడ్డ సరే రా, చూసుకుంది కానీ కింద. నువ్వు నీకు మొత్తం అమ్మ ఇక్కడ కూర్చో. ఏం తమాషాలు అవుతున్నాయి? ఏందిరా కొద్దిదమ్మా మాట్లాడితే గుర్తులాగుతున్నావు. ఉల్టా మాటలు మాట్లాడేవాడితో నాకు సంబంధం లేదు. నేను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా. నా వెనకాల ఎంతమంది ఉన్నారు నీకు తెలుసా? చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, నాయకులు ఉన్నారు. నేను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా. సరే నీతో ఎవడున్నాడు, నీ వెనుక ఉన్నాడు, అందరినీ గుంచుతా. ఎందుకు నేను రేప్ చేసిన బయటకు పోయి అవును. ఇప్పుడు నువ్వు రేప్ చేసినావని, ఒక ఆడదాన్ని ఇంటికి రప్పించుకున్నావని, నువ్వు నన్ను రేప్ చేసినావని, నువ్వు ఇట్లా ఇట్లా చిత్రహింస చేసినావని చూడు. నేను ఇప్పుడు బయటికి వెళ్ళి అందరికి నిన్ను లాగి ఇదిలోకి లాగించి కొట్టిస్తా చూడు. ఒక మాట నేను రేప్ చేసిన లేదా మరి? నేను రేప్ చేసిన లేదా మరి? ఇదంతా ఇట్లానే కదా ఉంది. ఇట్లా అంటే రేప్ చేసిన అంతే మరి. ఇట్లా ఒక ఆడ రేపు చెప్తే అదే రేగుతుంది బయట తెలుసా? ఒక ఆడ రేపు చెప్తే అదే రేగుతుంది. సూపర్. అవును. నీకు నేను మంచి పొజిషన్ ఇవ్వాలనుకుంటే నువ్వు చేసుకోలేదు. ఉల్టా మాటలు మాట్లాడుతున్నావు. స్నానం చేసినా అంటే చేసి వచ్చే పక్కన కూర్చున్నావు. ఇప్పుడు ఉల్టా మాటలు మాట్లాడుతున్నావు. అందుకోసం నీ అంతా నేను చూస్తా. సరే 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 అడల్లో మాట్లాడము. ఏంటి చెప్పు. నువ్వు నీతో మాట్లాడే రేప్ చేసినా అంటూ ఓకే ప్రూవ్ చేయి. నేను రేప్ చేసినట్టు నువ్వు నేను రేప్ చేసిన వీడియో ఉందిగా? ఏడుంది? వీడియో ఉంది. చూపి. ఆ వీడియోలో చెప్పి. వీడియో చూపిస్తా. ఇది సరిపోద్ది, ఇది సరిపోద్ది. మొత్తం నేనేం చెప్తాను మీద పడి రక్కి మొత్తం రేప్ చేసేసిన. రక్కేసినావు. రక్కే అవసరం లేదు. ఇది చాలదా? ఇది చాలా. ఇది చాలదా? ఓకే ఓకే ఓకే. అక్కడ రెడ్ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది చూసినావా? ఏ కెమెరా ఎక్కడ పెట్టావు?
చూసినావా? ఎందుకు పెట్టినావు? ఏం చేస్తున్నావురా నువ్వు? కెమెరా ఎందుకు పెట్టినావు? కెమెరా ఎందుకు పెట్టినావు? అరే కెమెరా ఎందుకు పెట్టినావు? ప్లీజ్ 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 ఆ కెమెరా వదిలేసి ప్లీజ్. ఆ కెమెరా వదిలేసి అది డిలీట్ చేసి. ఎందుకు మన మధ్య నేను జరగలేదా? జరగలేదు. నేనేం చెప్పా బయటకి వెళ్ళి? నేనేం బయటికి వెళ్ళి చెప్పా? నేనేం బయటికి వెళ్ళి చెప్పా? అదే ఎవరైతే ఏముంది ప్లీజ్. నేనేదో చేశాను అనుకో, తప్పు అయిపోయింది, నన్ను క్షమించు ప్లీజ్. కూర్చుందా? నేను రేపు చేసిందా? ఎవరనుకున్నావు? ఎవరనుకున్నావు నా దగ్గర? ఎవరు అనుకుంటే ఏముంది, ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చావు కదా, దానికోసం వచ్చాను. ప్లీజ్ ఆ కెమెరా బంద్ చేసేది. ఇప్పుడు బయటికి పోయి ఒర్రు. నేను రేపు చేసిన ఎట్లా వరుతావు? నేను అట్లా ఏం చెప్పా ప్లీజ్. ఆ బయటికి పోయి ఒర్రు. ఇప్పుడు నేను రేపు చేసిన అని చెప్పేసి ఒర్రు. అస్సలు ఆఫ్ చేయ. ఎంతమంది మోసం చేసినావు? నేను ఒక 20 నెంబర్ల వరకు మోసం చేశాను. ఎంత సంపాదించినావు? చాలా డబ్బు సంపాదించిన. చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకున్నది? ఎవడు? రెడ్డి. ఇంకా చాలా మంది ఉన్నారు. నరేంద్ర రెడ్డి కూడా. నరేంద్ర రెడ్డి లంజోడుకు పిలువని ఫోన్ చేయి. లేదు ఇప్పుడు చేయడానికి డిలీట్ చేసేవా? నేను వెళ్ళిపోతాను ఇప్పుడు. ఏమనుకోకు ప్లీజ్, బతులాడుతున్నాను. లేచినావు అంటే బొక్కలు ఇరగకూడదు, అర్థమవుతుందా? ఇది నిన్ను రేప్ చేసిందా? ఏ నుంచి రేప్ చేసినమ్మా నిన్ను? ఏ నుంచి రేప్ చేసినా? నేను రేప్ చేయలేదు, ఏం చేయలేదు. తీసే ప్లీజ్. నన్ను రేప్ చేసినావని పైసల కోసం ఏదో చేసినా లేదా? నువ్వు చేస్తున్న స్కామ్ తెలియదు అనుకున్నావా నాకు? ఎవడు చెప్పిండో నీకు తెలియదు. ఎవడు చెప్పిండో కాదు. నువ్వు ఎంతమంది స్కామ్ చేసినావు అందరు నా దగ్గరకు వచ్చి అర్థమవుతుందా? నేను నీ దగ్గర పట్టుడు పోయినట్టు వేసి నీకు 50,000 ఫస్ట్ 50,000 కొట్టు. ఏ ఫోన్ ఏది నీది? ఇప్పుడు ఏం లేవు, నేను ఖర్చు అయిపోయి నా దగ్గర లేవు. నీకు తర్వాత ఇస్తా కానీ ఇప్పుడు నన్ను వదిలే ప్లీజ్. నా ఫోన్ తీసుకున్నా. నీ పేరేం పేరు? నీ పేరు నాకు తెలియదు. ఏం పేరు? లలిత. వచ్చా కూర్చోడ కూర్చోను. ఫోన్ దగ్గరకు వచ్చిన అంటే గుంజి కొడితే అర్థమవుతుందా? లాక్ది లాక్ది అన్నీ తమాషలు. ఏమి చూతే అని అనుకున్నావు నువ్వు నన్ను అందరు లెక్క? నేనేమనుకోలేదు. డబ్బులు ఎక్కడికి పోవు, నీ డబ్బులు నేను వేస్తా తర్వాత. ఫోన్ ఎందుకు తీసుకుంటున్నావు? ఇప్పుడు గూగుల్ పే ఎందుకు వెళ్తున్నావు? ఇలా ఇవ్వు. అందులో ఏం లేవు డబ్బులు. ఇట్లా ఇవ్వు. కెమెరాలు అన్నీ నువ్వు ఎన్ని కథలు పడ్డా అన్నీ అలా రికార్డ్ అవుతున్నాయి, అర్థమవుతుందా? అయిపోయిందని చెప్తున్నావు కదా, అందులో అమౌంటే లేదు. ఏం చేస్తున్నావు? అమౌంటే లేదు అసలు. ఆగు లేదు కదా, నేను చెక్ చేస్తున్నా. ఆగు. ఏంది? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు బ్యాలెన్స్లు చెక్ చేయి. రెండు బ్యాలెన్స్ చూపినా ఇవ్వు. ఒకసారి చెప్పేది మంచి మర్యాదగా బ్యాలెన్స్ చెక్ చేస్తున్నా, చెక్ చేయి. నువ్వు నా పైసలు నాకు రిటర్న్ కొట్టు. ఇంకెంతమంది దగ్గర స్కామ్ చేసినావు? నేను పిఎస్సి ఇచ్చేస్తా కానీ సరే నేను చెక్ చేస్తున్నా. నేను చెక్ చేస్తా, ఉంటే నేను తీసుకుంటా, లేకపోతే లేదు. వీళ్ళు 26,000 ఎవరివి? 26,000. అది ఇంకొకటివి. ఆడికి నేను వేయాలి. నేను చిట్టి కట్టే డబ్బులు అవి. నువ్వు అట్లా చేయొద్దు. ఇప్పుడు ఆ డబ్బులు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అరే ఇప్పుడు నా ఫోన్ నాకు ఇవ్వు.
నేను ఆడల మీద చెయ్యగా నా ఫోన్ నాకు ఇజ్జత్ పెట్టుకో. నా ఫోన్ నాకు నా దగ్గర ఎంత తీసుకో? నీ దగ్గర 50,000 తీసుకున్నా. 50,000. నీ 50,000 నేను 1 వీక్ లో చేస్తా, కానీ ఇప్పుడు నన్ను వదిలే ప్లీజ్. నా ఇజ్జత్ పోతుంది బయటకు వెళ్తే. దూరం జరు. నన్ను ఎంతో పరువు అనుకుంటారు. ఇప్పుడు నువ్వు నన్ను అట్లా చేయొద్దు. నా డబ్బులు నీ డబ్బులు నీకు అది అంత ఎందుకు రికార్డ్ చేస్తున్నావు తెలుసా? నువ్వు నన్ను నా ముఖం చూసినావు ఇంతకు ముందుకు? లేదు. చూడలే కదా? నేను ఎవరో తెలుసా? తెలియదా? యూట్యూబ్లో ఎప్పుడు యూట్యూబ్ చూడవు నువ్వు? యూట్యూబ్ చూస్తావా? యూట్యూబ్లో ఎప్పుడు చూడలేవు నువ్వు నన్ను? యూట్యూబ్లో ఎవరు కాల్ చేస్తున్నా? హలో లలితనా? లలిత ఒక కేసులు ఇరికిందా లలిత? నువ్వెవరన్నా? వాళ్ళ హస్బెండ్ వా? నీకు కూడా దీంతో సంబంధం ఉందా? సరే ఇస్తున్నా ఒక్కసారి మాట్లాడు. మీ వైఫ్ ఒక నిమిషం. నీ హస్బెండ్ అంట నీ వైఫ్ ఈడ పెద్ద స్కామ్ చేసింది. నేను నువ్వు కూడా ఏం చేయ తెలుసా? నీకు తెలుసు తెలియదు నాకు తెలియదు. ఇది ఒక నీకు ఈ నంబర్కి ఒక పిఎస్ దగ్గర నీకు లొకేషన్ పెడతా. ఆ పిఎస్ కాడికి రా. మీ వైఫ్తో మాట్లాడు ఇప్పుడు. హలో ఈయనంతా నన్ను స్కామ్ చేసి ఇక్కడ రూమ్లో బంధించుండు. నువ్వేమి ఇతను చెప్పిన మాటలేమి వినకు. నేను ఇతని దగ్గర ఏం తప్పు చేయలేదు, ఓకేనా? అసలు నువ్వు మాటలేమి వినొద్దు. నువ్వు ఫోన్ పెట్టే ఫస్ట్. ఫోన్ పెట్టే. అరే వద్దు. నా ఫోన్ నాకు ఏంది? నా ఫోన్ నాకు ప్లీజ్. మా ఆయన తెలిస్తే నన్ను తిడతాడు. ప్లీజ్ నన్ను వదిలేసి నా తప్పు క్షమించి. నీ 50,000 నేను నీకు వేసేస్తాను. నీ డబ్బులు నీకు నేను వేసేస్తాను. మొత్తం రికార్డ్ చేస్తున్నాను. నువ్వు ఏమో అనుకుంటున్నావు? నన్ను పిచ్చోడు అనుకుంటున్నావు? అందరి లెక్కనే ఈడు కూడా పిచ్చోడు బక్కగాడు అని చెప్పేసి అనుకుంటున్నావు. నీ అమౌంట్ నీకు వేసేస్తాను. నీకోసం నాకు తెలియదు కదా, అందుకోసం అందరి దగ్గరే చేసినట్టు నీ దగ్గర చేద్దామని అనుకున్నావు, కానీ దొరికిపోయాను, బుక్ అయ్యాను. మంచి మర్యాద లాగ్ది. ఫోన్పే ఓపెన్ చెయ్యి. నా నంబర్కి రిటర్న్ పైసలు రాకపోయినాయి అనుకో బిడ్డ, ఇప్పుడు నీ పైసలు నీకు వేసేస్తాను. నన్ను వదిలేస్తావా? ఉన్నాయా నీ దగ్గర? ఉన్నాయా నీ దగ్గర? నా దగ్గర వేరే దాంట్లో ఉన్నాయి, వేరే దాంట్లో ఉన్నాయి, వేరే అకౌంట్. నీ అమౌంట్ నేను నీకు వేసేస్తాను. ప్లీజ్ నన్ను వదిలేవా? స్కానర్ చూపిస్తా. మంచి స్కామే. ఎవరిది వెనకంత ఉంది? ఇంత పెద్ద మాస్టర్ మైండ్ ఎవరిది అసలు? లేదు, ఆడెవడు బయటికి రావడానికి లేదు. నన్ను బయటికి లాగొద్దు దయచేసి. నేనేదో పొట్టకూడు కోసం చేసుకుంటున్నా ఈ పని. పొట్టకూడు కోసమా? నన్ను డబ్బులు నీకు వేసేస్తా. వదిలేస్తాను అంటేనే డబ్బులు వేస్తాను, లేకపోతే ఫస్ట్ నువ్వు నన్ను వదిలేస్తావా? కంపల్సరీగా నీ అమౌంట్ నీకు వేసేస్తున్నావు. నా ఇజ్జత్ పోతుంది. దయచేసి నన్ను బయటకు వదిలేసేయి. ఓకేనా? నీ డబ్బులు నీకు వచ్చేసినాయి. నేను వెళ్ళిపోతాను అన్నా. ఇంకా నేను ఎప్పుడు నేను వెళ్ళొద్దా? నేను నా ఇంటికి వెళ్ళొద్దా? ఎందుకు? నేను అని పిలిపి వాడు అన్నావు. ఇప్పుడు నన్ను వదిలేదు. నేను వాడి జోలికే వెళ్ళను. చెప్పేది వద్దు. ఒకసారి అతనికి ఏం చెప్పొద్దు. ఈ అమౌంట్ మొత్తం నేను చేశాను. నీ అమౌంట్ చేసినా కదా. నాకు తెలియదు రాబాయ్. నీ పిల్లం స్కామ్ గేమ్ కాదు. ఎంత పెద్ద స్కామ్ చేసిందో ఇటుకి వచ్చి మాట్లాడు. అట్లా ఏం లేదు. నువ్వు నమ్మకు ఇతను మాట. హలో ఫోన్ కట్ చేసి నేను తర్వాత గంటల పిఎస్ కాడికి రాకపోతే నీకు లోపలే పిచ్చి పడతాయి. ఒక నిమిషం మంచిగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, దానికి సమాధానం తర్వాత వెళ్ళిపోవచ్చు. ఓకేనా? దీని వెనుక ఎవడున్నాడు చెప్పు. ఒక ముగ్గురు ఉన్నారన్న. పేర్లు ముగ్గురికి పేర్లు చెప్పు. పేర్లు అంటే బయట పెట్టడం ఎందుకు చెప్పు. రెడ్డి అన్న
రెడ్డి ఒకతను, ఇంకొక ఇద్దరు ఉన్నారు. వాళ్ళ పేర్లు బయటికే తీయొద్దు. పేరు ఎందుకు చెప్పిన ఏంటంటే నేను క్యాజువల్ చెప్పాను, ఆయన పేరు కూడా చెప్పొద్దు అసలు. నరేందర్ రెడ్డి ఫేక్ నేమా? ఫేక్ నేమ్ ఏం కాదు, ఓన్ నేమే. కాకపోతే ఆయన పేరు చెప్పేసిన తడబడి అంటే కంగారులో చెప్పేశాను. వీళ్ళిద్దరు పేర్లు కూడా నేను చెప్పొద్దు అసలు, చెప్పొద్దు అన్న. ఎందుకంటే మనం ఒకరి దగ్గర కూడి లాక్కున్నప్పుడు వాళ్ళు మనల్ని తిడతారు కదా, వాళ్ళు మనం కూడి పెడుతున్నారు. ఏ విధంగా నా కూడు లాక్కునేది, ఈ విధంగా మీరు కూడు తినేది, ఒకళ్ళని మోసం చేసి ఈ విధంగా మీరు చేసేది, నేను చేసింది తప్పు, ఈ విధంగా మీరు చేసేది, ఈ విధంగా నీ కడుపు నింపుకునేది. నేను చేసిన తప్పు అయిపోయింది. పెళ్ళైందని అయింది. పిల్లలు ఉన్నారా? నీ పిల్లలు ఏమైనా బాగుపడతారా? నీ పిల్లలకి ఏమైనా కడుపు నింపుతుందా? ఈ చెత్త మనీతో నీ పిల్లలకి కడుపు నింపుతున్నావు నువ్వు? అలా ఏం లేదు, ఏదో కొత్త కోసం చేస్తున్నా అంతే. ఇక్కడ నుంచి ఏం చేయను. ఎన్ని పైసలు సంపాదించినావు ఇందులో నుంచా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? నన్ను పంపించే, నన్ను హస్బెండ్ కొడతాడు నన్ను. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి మాట్లాడు, తప్పైపోయింది కదా వదిలేసి కాదు, నేను పిఎస్ లో పట్టిస్తాను, నేను కొడతా. ఇప్పుడు తప్పైపోయింది కదా వదిలేసి. మర్యాదగా నీ ఎంత పైసలు సంపాదించారు నిజం చెప్పు. ఇప్పుడు చెప్పేది ఎందుకులే, నీకు వేసేసినా కదా, నన్ను పంపించేయచ్చు కదా. చెప్తున్నా, నేను ఇంతవరకు నేను ఏ లీడింగ్ చెయ్యలేదు. మంచి మర్యాదగా నిజాలన్నీ బయట పెట్టినావా మంచిది, నీకు తక్కువ శిక్ష పడుతుంది. లేదు కాదు అంటే నిన్ను నీ ఎంబడున్న వెనకాలన్న రెడ్డి అర్థమవుతుందా? అదే వాళ్ళు ఏం లేదన్నా, నేను తక్కువే చూసుకున్నా. నాకు వాళ్ళు వేసింది మాత్రము ఒక 50 అంటే మనిషికి ఒక 20,000 ఉంటే, మన 20 మంది అంటే మనిషికి దిగిన ఒక 50,000 నాకు ఇస్తారన్న. ఉన్న అమౌంట్ వాళ్ళే తీసుకుంటారు. ఉన్న 50,000 కాదు. ఇప్పుడు నాకు ఒక్కటి చెప్పు, ఇప్పుడు నేను చేసేసిన అనుకో, ఇప్పుడు నేను నీతోని ఫిజికల్ అయిపోయినా, ఫిజికల్ అయింది అనుకో, ఫిజికల్ అయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు? తర్వాత ఏముంటది నీ ప్రాసెస్? ఏముంటది? ప్రాసెస్ ఏం లేదు ఇందులో. ఫిజికల్ అయిన తర్వాత ఏం చేస్తావు చెప్పు. ప్రాసెస్ ఏం లేదంటే ఏం లేదు. అయినా ఇప్పుడు నీకెందుకు చెప్పాలి అసలు? నీ అమౌంట్ నీకు వేసినా కదా, నా ఫోన్ నాకు ఇచ్చేసాయి, నేను వెళ్ళిపోతా. మా ఆయన కొడతాడు నన్ను, ఇంట్లోంచి జైల్లో కూర్చుంటా. మా ఇంట్లోంచి నువ్వు చెప్పి ఒక్క నిమిషం చెప్పేది నేను చెప్పేది నీకు ఇచ్చాను కదా, చెప్పేది ఎందుకు లాగుతున్నావు మళ్ళీ? ఇంకా కెమెరా ఆన్ అవుతుందని నేను ఇంత గమ్మును కూర్చున్నా, లేకుంటే నీ పని చెప్పుండేవాడిని. ఒక మాట చెప్పేది నేను మంచిగా మర్యాదగా నేను చెప్తాను. నువ్వు ఒక ఆడమవి అని చెప్పేసి నేను ఆలోచించి మాట్లాడుతున్నా కాబట్టి నువ్వు వివరాలన్నీ బయట పెట్టినావు అనుకో, నేనేం చెప్తా అంటే కేసు కూడా ఏమని పెడతా అంటే, ఈ అమ్మాయికి ఏం సంబంధం లేదు, ఈ అమ్మాయి పాపం పని చేసుకునే అమ్మాయి, ఈ అమ్మాయిని ఇరికిచ్చిరని వాళ్ళని ఇరికిస్తా. అంతే చెప్తావా? అంతే చెప్తా. ఇప్పుడు నా పేరు నిజంగా బయటికి నీ పేరు బయటికి కంపల్సరీ నీ పేరు నమ్మకంతో నేను వాళ్ళ ముగ్గురు పేర్లు చెప్పేస్తున్నా. తర్వాత ఎవరైనా నన్ను బయట పెడితే నా లైఫ్ పోతుంది. నీ దగ్గరకు ఎవ్వరు వచ్చినా సరే నేను నా లైఫ్ పోతుంది. ఓకేనా? పేర్లు చెప్పనా? రెడ్డి ఒకడు, తర్వాత ఏమో ఒకడు. ఏం చేస్తుంటారు వీళ్ళు? ఇదే స్కామ్ చేస్తుంటారా? ఎంతమందిని స్కామ్ చేసి? ఇప్పుడే చాలా మందికి అయ్యింది. నా ప్రాసెస్ లోనే ఒక 20 మెంబర్స్ చేసాం. ఓకే, ఇప్పుడు నాకు ఒకటి చెప్పు. ఇప్పుడు నేను నీతోని ఫిజికల్ అయినా నీకు 50,000 ఇచ్చిన, ఫిజికల్ అయిన తర్వాత ఏంది? ఫిజికల్ అయిన తర్వాత ఏం లేదు, అది ఒక స్కామ్ లాగా. మనం ఏం చేస్తామంటే అది వీడియోస్ పెట్టుకొని అది బయట వీడియోస్ తీసినావు నువ్వు, వీడియోస్ తీసి వైరల్ చేసుకుంటాం. వైరల్ చేసుకుంటారు అంటే బయట కూడా అమ్ముకుంటారు మీరు ఈ వీడియోస్? బయట వైరల్ చేసుకుని దానివల్ల నువ్వు వస్తావుగా, నీ ఫేస్ వస్తుంది కదా. నా ఫేస్ రాదు. ఎందుకు రాదు నీ ఫేస్? మనం అది అట్లా చెయ్యం కదా, వాళ్ళు చూస్తారు, మనకేం తెలీదు. వాళ్ళు చేయమంటారు, వస్తాము, మాట్లాడతాము, చేస్తాము, వెళ్ళిపోతాం. ఉన్న ప్రాసెస్ అంతా వాళ్ళే ఒకవేళ మళ్ళీ నీకు ఫోన్ చేసి నన్ను బయటికి పంపిస్తాను కదా, ఏమైంది అని అడిగితే? ఎవరు? నేను ఇప్పుడు నన్ను చేసినావు, ఇప్పుడు నేను నన్ను బయటికి పంపిస్తాను కదా, ఏమైంది నాతో ఇవన్నీ చేసినావు అని చెప్పేసి అడుగుతా. తర్వాత ఏం చేస్తున్నావు? నాతో ఇంత ఫిజికల్ అయింటారు కదా మేడం, ఇంతగానం చేసి ఇంత ప్రాసెస్ నేను చేసినా కదా, తర్వాత నాది ఏంది అని చెప్పేసి. ఏం లేదు, ఎవరైనా కాల్ చేశారు అనుకో, ఎవరైనా కాల్ చేస్తే వారి నెంబర్ బ్లాక్ పెట్టేస్తాను. బ్లాక్ పెట్టేసేసి వాడికి చెప్తాను ఒకటే మాట, నువ్వు ఫోన్ చేస్తున్నావు కదా, ఇప్పుడు నా కోసం మొత్తం బయట పెట్టినావు కాబట్టి నీ పిల్లానికి నీ ఇంట్లో వాళ్ళకి పంపిస్తాను ఈ వీడియో. పంపిస్తాను రికార్డ్ చేసిన వీడియోస్. అంతే కదా మరి, అంతే కదా మనం చేసే పని ఏముంది.
మనం చేసే మనం చెప్పినప్పుడు వినలేదు. మొన్న స్కామ్ ఇది ఏమన్నా స్కామా? స్కామ్ ఏముంది? పొట్టగుడ్డు కోసం ఏదో పొట్టగుడ్డు కోసం ఏదన్నా ఒకటి అంటే నీ అమ్మ ఏం మనుషులను మోసం చేస్తావా? అయ్యను ఎంతమంది మోసం చేస్తావు ఇట్లా? అవును నీకు తెలుసు కానీ నీ అమౌంట్ నా అమౌంట్ కాదు, అందరి అమౌంట్ రిటర్న్ రావాలి. ఎట్లా రావో నేను చూస్తాను. నడు పిఎస్కినాడు నీ ఎంబడి వాళ్ళని కూడా ఫోన్ చేయి పిఎస్కినాడు. తమాషాలు తెగుతున్నావా? ఇప్పుడు మా ఆయన తెలిస్తే మా ఆయన ఊరుకోడు. ఈ డబ్బులు నీకు వచ్చేసినాయి కదా, ఏమి వచ్చాయన్నా? అరే నడు పిఎస్కినాడు. పట్టుకోరా, మేము బయటనే పట్టుకోరు. నేను ఇలా కెమెరా పని చేసి వస్తున్నాను. సో గైస్ మీరు చూసారు కదా ఆమె ఏ విధంగా స్కామ్ చేసింది, ఏ విధంగా మాట్లాడుతుందని. దీని ఇంకా కూడా పెద్దోడు ఉన్నాడంట, వాళ్ళని కూడా నేను బయటికి లాగుతున్నాను. ఇట్లా ఇప్పుడు ఆమె సీదా పిఎస్కి తీసుకొని పోతున్నా. పిఎస్కి తీసుకొని వెళ్ళిన తర్వాత ఏమైంది అనేది ఫర్దర్గా ఆ వీడియో కూడా పెడతా. ఆడ ఎప్పుడైతే వస్తాడో నరేందర్ రెడ్డి ఎవడో అన్నది చూసినాం, వాడిని కూడా బయట పెడతా. ఇవన్నీ స్కాములు. సో మీరు కూడా ఈ వీడియో చూసినట్టయితే జాగ్రత్త పడుతుంది. ఇట్లాంటి స్కామ్లను వచ్చి తప్పించుకోండి. నేను ఎంత అవేర్నెస్ ఇచ్చినా, ఎంత ఏమి ఇచ్చినా సరే మోసపోతూనే ఉన్నారు. నాకు మెసేజ్లు వచ్చేటివి వస్తూనే ఉన్నాయి. అన్న ఈ విధంగా జరుగుతుంది. అరే ముందు పైసలు ఇచ్చేది ఉంటే ఏది ఇవ్వకండి రా బాబు, ముందు పైసలు ఇచ్చేది ఉంది అంటే అది పెద్ద స్కామ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోరు. ఎవడు పెళ్లి చేసుకోడు, ఎవడు బయటికి పంపించుకోడు, ముందు పైసలు తీసుకోవాలంటే ఈ విధంగా ఏదైనా ఉంటే ముందు అంతా డీప్గా ఆలోచించి డీప్గా వాళ్ళకి క్వశ్చన్ చేసి వాళ్ళ గురించి అంతా తెలుసుకొని ఇవన్నిటిని మీరు లైక్ ఇవన్నిటిని తెలుసుకొని మీరు ఇంకా ముందడుగు వేయండి. అంతేగాని ఇట్లా గుడ్డిగా నమ్మి ఎడ్డోళ్ళకే వేయకూడదు పైసల దగ్గర. అర్థమవుతుందా? మీది ఏమున్నా కానీ సరే మీ కష్టంతో వస్తుంది. మీరేమి ఇట్లా పైసలు కడితే ఇట్లా ఫిజికల్ అయితే రాదు. ఇది అదొక రూల్ అంట. బయటికి పోవాలంట ఫిజికల్గా ఫిట్ ఉన్నానో లేదో తెలుసుకోవాలంట. పొంగుంది అట్లాంటి రూల్. బయటికి పోవాలంటే ఎవడైనా ఫిజికల్ చూస్తారా? ఏమైనా కానిస్టేబుల్ ప్రిపరేషన్ ఫిజికల్గా ఎట్లా నువ్వు ఫిట్ ఉన్నావు చూడడానికి? ఫిజికల్గా ఫిట్ ఉన్నావు అంటే ఆ విధంగా రన్నింగో లేకపోతే ఏదైనా ఎక్సర్సైజో లేకపోతే నా బాడీ పరంగా ఫిజికల్గా ఫిట్ ఉన్నా అట్లా కాదు. సెక్షువల్గా ఫిట్ ఉన్నా లేదా చూస్తుందంటే ఆమె మాతలు 20 మందితో సెన్స్ చేసిందని ఏం చెప్పాలి నేను ఇప్పుడు? చూసేటోళ్ళు కూడా ఇలా ఎక్కిన వాళ్ళు కూడా ఎంత ఎట్టిగా ఉంటారంటే నిజంగా చెప్తున్నా. మిమ్మల్ని నేను ఏమనలేను. ఇంకా ఇక మోసం చేసేటోళ్ళు ఉన్నంత వరకు మోసపోయేటోళ్ళు మోసపోతూనే ఉంటారు. మన మీద ఉంటుంది ఆ జాగ్రత్త పడేది అనేది. కాబట్టి జాగ్రత్త పడండి. ఇంతగానో నెత్తి నోరు మొత్తుకొని చెప్పుకుంటున్నా, జాగ్రత్త పడండి. ఇంతగానో తీసుకుంటున్నా. ఇప్పుడు దీని తర్వాత నాకు ఏమైనా కావచ్చు. ఎవడో పెద్ద వాళ్ళు పేర్లు ఉన్నాయంట, వాళ్ళు నాకు వచ్చి ఏమన్నా అటాక్ చేయొచ్చు. అటాక్ చేసినా నా బొంగు నేను భయపడేది లేదు. ఎవడు అయ్యొచ్చినా ఇవేది లేదు. అండ్ ఇంకోటి నేను చెప్పాల్సుకున్నది ఏంటి అంటే వీడియో చూడొచ్చు, వాళ్ళు కూడా చూడొచ్చు, ఎవడు ఈ స్కామర్స్ కూడా చూడొచ్చు. సో కాబట్టి నా మీద ఏమన్నా అటాక్ మీద ప్లాన్ చేసినా కానీ సరే, నెక్స్ట్ నా మీద ఎటువంటి థ్రెట్ ఉన్నా కానీ సరే నేనైతే భయపడా. సో నాకు మీరంతానైతే నా బలం, నా సబ్స్క్రైబర్సే నా బలం. కాబట్టి నా సబ్స్క్రైబర్స్ ఎవరెవరు ఎక్కడి నుంచి ఉన్నారో కింద కామెంట్ చేయండి. నేను ఈ సిటీ నుంచి ఉన్నా, నేను ఈ స్టేట్ నుంచి ఉన్నా, నేను ఇక్కడ నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను అనేది కింద కామెంట్ చేస్తే ఈ వీడియో చూసేటప్పుడు కూడా వానికి కూడా ఉచ్చపడిపోతుంది. అరే వీనికి ప్రతి దగ్గర వీనికి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎక్కడ పోయినా వీడిని ఏం చేయలేము అని వానికి ఒకటి మైండ్లో కూర్చుంటుంది ఒకవేళ వాడి వీడియో చూస్తే. సో కాబట్టి కింద కామెంట్ చేయండి. మీరు ఏ స్టేట్ నుంచి, ఏ సిటీ నుంచి, ఎక్కడి నుంచి నా వీడియో చూస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి.